ఇక ప్రాముఖ్యమైన సమయంలోకి వస్తున్నాం. దయచేసి ఎవరు ఇంకా అటు ఇటు తిరగొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. ఈ టెంట్ల కింద కర్రలు ఉన్నాయి కదా, వాటన్నిటిని జాగ్రత్త కనిపెడతా, అవకాశం ఉంటే ఒక చేత్తో దాన్ని కూడా పట్టుకొని మరి కూర్చోండి. ఏమాత్రం మీరు నిద్రమత్తు పరధ్యానంలోకి వెళ్ళినట్టయితే ఆ కర్ర మిమ్మల్ని కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గాలి బలంగా వేస్తుంది కాబట్టి అది కూడా చూసుకొని జాగ్రత్తగా మెళకువగా కూర్చోండి. అలాగే పరిచారకులు కొంచెం ఆ కర్రలను అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడక్కడ ఒక కంట కనిపెడతా, సేవకులు పరిచారకులు అందరూ కూడా కొంచెం దృష్టి వేయండి. ఆశ్చర్యం ఏంటంటే ఇంకా వస్తూనే ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వచ్చేవాళ్ళు చిన్నగా వస్తున్నారు, అది తొందరగా వచ్చి కూర్చోట్లా. దేవునికి మహిమ. బాబు లైవ్ ఉందా? రైట్. లైవ్లో అందుబాటులోకి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది హృదయ వాంఛ, నేను ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని పని చేస్తూ ఉంటే ఈరోజన్న ఎటు వెళ్తున్నాడు, ఈరోజు ఏ ఊర్లో మందిర ప్రతిష్ఠ అని వాళ్ళు కూడా వెంటాడుతూ ఉన్నారు. జరుగుతున్నటువంటి ఈ మందిర ప్రతిష్టారాధన పండగల్లో వాళ్ళు కూడా పాలివారు అవుతూ ఉన్నారు. చక్కగా పాటలు వింటూ, వాక్యం వింటూ, ఆరాధన చూస్తూ వాళ్ళు కూడా దేవునిలో పరవశిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆత్మానుసారులకి ఇక రెండో ఆలోచనే ఉండదు. ఏదో వచనం ఒకసారి చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభువా. కేవలం నీ కృప ద్వారానే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నాయన. నీ బిడ్డలం మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ కాగలిగా. నీ కృప లేకపోతే మా వల్ల ఏది కాదు ప్రభువా, నీకు స్తోత్రము. దయచేసి వాతావరణాన్ని, ఎండని, గాలిని నీ వశంలోకి తీసుకో. క్లైమేట్ అంతా కూడా నీ వశంలోకి తీసుకో. ఇక్కడ సాతాను క్రియలు ఏవి కూడా నెరవేరకుండా దుష్టుని కుట్రలు, కుతంత్రాలు, దయ్యపు కార్యాలు, అల్లరి శక్తులు, ఆటంక శక్తుల ప్రభావములు యేసు నామములో బంధించి దూరపరుస్తుంది. అవి తొలగిపోవునుగాక యేసు నామములో. వాటి చర్యలన్నీ నిర్వీర్యమగునుగాక ప్రభువా. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థనను గైకొనందుకు నీకు వందనాలు, నెరవేర్చినందుకు స్తోత్ర. నీ దాసుడు అయోగ్యుడు, అల్పజ్ఞుడు ప్రభు, ఏమాత్రం కూడా యోగ్యత లేనివాడు, కేవలం నీ కృపను ఆశ్రయించి, నీ రక్తమును ఆశ్రయించి ఇక్కడికి వచ్చి ఉండగా నీ బిడ్డను బలపరిచి నీవే నీ దాసుల్లో ఉండి నీ బిడ్డలతో మాట్లాడు నా ప్రభువా. దయచేసి కనికరించు నాయన. నీ వాక్యమును పంపు ప్రభువా. మేమందరం విని నేర్చుకొని నిన్ను మహిమపరిచినట్లు కృప చూపండి. కృతజ్ఞతా స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రార్థనకు జవాబిచ్చి మనతో మాట్లాడుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, స్తోత్రం. నేను ఆమేన్ అనే దాకా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అక్కడ నుంచి వెళ్ళండి అమ్మా, అలా వెళ్ళిపోండి, జనాల్లో గుండా వెళ్ళండి. అక్కడ ఉంది, ఆ మూలకు ఉంది. లేకపోతే అటు పైకి వెళ్ళి అటుకుండా వెళ్ళండి. త్వరగా వెళ్ళిపోవాలి. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. వాక్యం జరుగుతున్నప్పుడు అటు ఇటు తిరగొద్దు. ఒక గంటన్నర మాత్రమే ఇక్కడ మనం కూర్చుంటాం. తర్వాత మందిర ప్రతిష్ఠ చేసుకొని నా దారి నేను, మీ దారి మీరు. ఇంకో 3-4 గంటల తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ ఏమి ఉండదు. కాబట్టి ఇది మంచి టైం, మీకు మంచి టైం. మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు మంచి టైం ఇచ్చాడు. నన్ను కలుసుకొని ముఖాముఖిగా ఉపదేశం ఇక్కడ వినడానికి మీకు మంచి టైం ఇచ్చాడు. కాబట్టి దయచేసి టైంని ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇది దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడిన సమయం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా వినండి. సాక్షాత్తు యేసు ప్రభువారే
సమస్త జనులకు సర్వమానవాళికి ఇస్తున్నటువంటి పిలుపు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే మాట మాట్లాడినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అంటే మనుషులు రెండు విషయాలు కలిగి ఉన్నారని దేవుడు గుర్తించాడు. మొట్టమొదటిది, వారు కష్టాల్లో ఉన్నారు, ప్రయాస పడుతున్నారు. ఏ విధం చేత ప్రయాస పడుతున్నారంటే వారు భారం మోస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సమస్త జనులు భారం మోస్తున్నారు అనే విషయం ఒకటి స్పష్టంగా ఆయన ఎరుగున్నాడు. రెండవది, ఆ భారం మోసి వారు ఆ ప్రయాస చేత అలసిపోయినందున వారి ప్రాణములకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు అనే రెండు విషయాలు దేవుడు గుర్తెరిగాడు. ఇంతకీ సమస్త జనుల భుజాల మీద ఉన్న ఆ భారం ఏంటి? వాళ్ళు మోస్తున్న ఆ బరువు ఏంటి? మనల్ని చూసుకుందాం. మనం వేసుకున్న వస్త్రాల భారం తప్ప మన మీద ఇక ఏ బరువు లేదు. అంతేనా? ఇంకేమన్నా బరువు ఉందా? ఏదో ముక్కు మీద కళ్ళజోడు బరువు ఉంది, చేతికి కొంచెం వాచి బరువు ఉంది, అంత మించి ఏం లేదు పురుషులకైతే. లేడీస్కి అయితేనేమో గోల్డ్ ఉంటేనేమో బంగారం మెడలో ఉంటే కొంచెం ఆ బంగారం బరువు ఉంటుంది అంతే. ఇంకంత మించి ఎవరిని ఎత్తినా ఎవరి భుజాల మీద ఏ భారం కనపడట్లా. అందరూ ఫ్రీగానే ఉన్నారు. అందరూ ఫ్రీగా ఉండి అందరూ ఫ్రీగా తిరుగుతుంటే ఆయనేమో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. భారమే లేదు సార్ మా మీద, మేమంతా ఫ్రీ బర్డ్స్, అంత ప్రశాంతంగా ఉన్నాం, స్వేచ్ఛాయుతంగా ఉన్నాం అని మనం అంటే అప్పుడు దేవుని మాట అబద్ధమైనట్టేగా. అంటే కంటికి కనబడుతున్నటువంటి వ్యక్తులంగా మన భుజాల మీద ఏ భారం కనబడట్లేదు, కానీ మనందరి హృదయాలలో మనందరి జీవితాలలో బయటికి కనబడని భారాలు మనం మోసుకుంటా తిరుగుతున్నాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధమైన భారాన్ని మోసుకుంటా తిరుగుతున్నాడు. కొంతమంది 2-3 భారాలు మోస్తున్నారు, కొంతమంది 4-5 భారాలు మోస్తున్నారు. భారం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కుటుంబం. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లల బాగోగులు చూసుకుంటా, పిల్లల భారాన్ని మోసుకుంటా, వాళ్ళ భారాన్ని చూసుకుంటా, పిల్లల భారాన్ని చూసుకుంటా వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ కుటుంబాన్నే గాక ఇక మిగిలిన కుటుంబాల భారాన్ని కూడా భుజానికి ఎత్తుకుంటారు. ఉదాహరణకి 2-3 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, వాళ్ళలో ఒకటి తెలివైనోడు, ఇద్దరు కాస్త చురుకు తక్కువ వ్యక్తులు అనుకోండి. ఈ తెలివైనోడు ఏం చేస్తాడో తెలుసా? చురుకు తక్కువ వ్యక్తుల భారాన్ని కూడా తన భుజానికి వేసుకుంటాడు. తనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి తన కుటుంబాన్ని తను లాక్కొచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాల భారాన్ని కూడా తను మోస్తూ ఉంటాడు. ఇలాగా కొంతమంది ఏమో వాళ్ళ భారము వాళ్ళ కుటుంబ భారం చూసుకుంటా ఉంటే, మరికొంతమంది వాళ్ళ భారము వాళ్ళ కుటుంబ భారంతో పాటు ప్రక్కవారి కుటుంబ భారాలను కూడా మోస్తూ ఉంటారు. ఇదో టైపు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నా, నాకు కొన్ని భారాలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ భారం మాత్రమే కాక సంఘాల భారం నాకుంది. ఆ సంఘాల భారాన్ని బట్టే రోజుకు ఒక ఊరు తిరుగుతూ ఉన్నాను నేను. సేవకుల భారం ఉంది, సంఘాల భారం ఉంది, ఆత్మలను రక్షించాలన్న భారం ఉంది, రకరకాల భారాలు. నేను అందుకే ఇందాక చెప్పాను 4-5 భారాలు మోస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళని. నేను అంతకంటే ఎక్కువే ఎత్తుకున్నా. నా ఒక్క కుటుంబ భారమే కాకుండా అనేక కుటుంబాల భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను. సంఘ భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను, సేవకుల భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను, పరిచారకుల భారాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాను. ఎవరికి తగ్గ ఏర్పాట్లు వాళ్ళకి చేస్తూ ఫాలోఅప్ చేస్తూ అనేక భారాలు మోస్తా, ఆ భారాలు నెరవేరుస్తా నేను కూడా తిరుగుతున్నా. అలాగా మనుషులు బాధ్యతల భారాలు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. కొంతమంది కూర్చొని బాధపడతా ఉంటారు, నేను ఒక్కనే మోయాల్సి వచ్చింది ఈ కుటుంబ భారం అంతా, ఒక్కళ్ళు పట్టించుకోరని కొంతమంది ఫీల్ అవుతారు. కొంతమంది భార్యలు భర్తల మీద యాష్టపోతూ ఉంటారు, దరిద్రుడు అసలు పట్టించుకోడు, కంఠమైతే కన్నాడు, పిల్లల్ని బరువంతా నేనే మోయాల్సి వచ్చింది, ఎండాకాలం రోజుల్లో కూడా పనికి పోవాల్సి వచ్చింది దరిద్రుడు అని బాధపడి చనుక్కుంటా గొండుకుంటా పాపం పోతూ ఉంటారు. మరి అంతే కదండి. భర్త బాధ్యత వదిలేసినప్పుడు, భారాన్ని వదిలేసినప్పుడు భార్య భుజానికి ఎత్తుకుంటే కానీ ఆ కుటుంబం నడవదు. ఇవన్నీ కుటుంబ భారాలు, కుటుంబ బాధ్యతల గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. సరే, ఈ భారాలు కానీ ఇంకా ఇలాంటి భారాలు ఇంకా 4-5 కానీ మనం మోసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ అవి మనకు శాశ్వత కాలం అయితే ఉండవు. ఈ భారాలు మనం ఉన్నంత వరకు ఊగిసలాడతాం, అది కూడా మన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఈ భారాలను ఎత్తుకేసుకొని పరిగెత్తుతాం. సరుకు అయిపోయింది అనుకో, ఇక భారాల సంగతి ఏంటంటే నన్ను మోసే భారం, నా భారం ఎత్తుకునేవాడే ఎవడు లేడు, ఇంక నేనేం మోసేది పోయి సావండి అంటారు.
మీ సావు మీరు చావండి, మీ తిప్పలు మీరు పడండి అంట. కొంతమంది పాపం పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అమ్మాయి భారం అల్లుడు చూసుకోవాల్సింది అనుకుంటే అల్లుడు భారం కూడా అత్తమామలే మోయాల్సి వచ్చింది. కొన్ని కుటుంబాలు అట్టుంటాయి. అదొక ఫీలింగ్. ఏదేమైనా ఈ భారాలన్నీ మనకు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి, కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. కొంతమంది వచ్చి మెచ్చుకుంటూ ఉంటారు మనల్ని. నిజంగా అసలు ఎవరు కూడా ఇంత భారాన్ని మొయ్యరు, నిజంగా నీ కుటుంబ భారం మొత్తం ఎత్తుకొని మామూలుగా మొయ్యట్లు నువ్వు అసలు చాలా కష్టపడుతున్నావు అంటే కొంతమంది లోపల చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేద్దాం మరి, తప్పదు కదా, మరి ఇంకా అందరూ చేసేవాళ్ళు కానప్పుడు మరి నేనన్నా పని చేయాలి కదా అని ఒక చిన్న ఫీలింగ్ ఇచ్చి వెళ్తారు. లోపల ఆనందపడతా ఉంటారు. ఓ నేను భారం మోస్తున్నాను, అందరు నన్ను గుర్తిస్తున్నారు అని అదొక రకమైన ఆనందం ఉంటుంది లోపల. స్తోత్రం. కొన్నిసార్లు భారం బాగా ఎక్కువైనప్పుడు ఇబ్బంది కూడా కలిగింది. అయితే ఈ భారాలను కాస్త పక్కన పెడితే మనకి నెమ్మది లేకుండా, బ్రతుకులో నెమ్మది లేకుండా, చచ్చాక కూడా నెమ్మది లేకుండా చేసే భారం ఒకటి ఉంది. ఈ భారం ఎంత డేంజర్ అంటే, ఇది మన భుజం మీద ఉంటే బ్రతుకులో నెమ్మది ఉండదు, చచ్చాక కూడా నెమ్మది ఉండదు. మిగిలిన భారాలన్నీ చచ్చిందాకే వెంటాడతాయి, మన ఒంట్లో ఓపిక ఉన్నదాకానే వెంటాడతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ భారం ఉంది చూసావా, ఇది మనం చచ్చిందాకా వెంటాడుతూ ఉంటుంది, చచ్చినాక కూడా వెంటాడుతూనే ఉంటుంది ఈ భారం. దీని పేరు పాప భారం. ఏం భారం? పాప భారం. మనుషుడు చేసినటువంటి క్రియల ఫలితం. బైబిల్ గ్రంథం చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. ఆదాము నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడికి ఆదాము రక్తం ఎలా సంక్రమించిందో, ఆదాముని ఏలినటువంటి పాపము కూడా అందరిని ఏలటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదంటాడు, పాపములో నేను పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది అని తన పుట్టుకలోనే, తన జన్మలోనే ఉన్నటువంటి ఆ పాపాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు. ఏబు గ్రంథంలో ఏబంటాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగూ జరగదు. పాప సహితుడంటే పాపం ఉన్నవాడిలో నుంచి, పాప రహితుడంటే పాపం లేనివాడు పుడితే ఎంత బాగుంటుంది, కానీ అది అలా జరగదు. పాపిలో నుండి పాపే పుడతాడు. పాము కడుపు నుంచి పామే పుట్టిద్ది కానీ చేప పుట్టదు. చేప కడుపు నుంచి చేప పుట్టిద్ది, పాము కడుపు నుంచి పామే పుట్టిద్ది, పంది కడుపున పంది, ఎద్దు కడుపున ఆవు కడుపున మనిషి కడుపున, అలాగే పాపి కడుపున, అంతేగాని పాపి కడుపున పరిశుద్ధుడు పుట్టరు అని ఏబు గ్రంథంలో చెప్పాడు. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగున జరగదు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట ఒక బైబిల్లోనే ప్రస్తావించబడలేదు, ఇతర మత సాహిత్యాల్లో కూడా వాళ్ళు సహా వారి జన్మ పాపముతోనే ఆరంభమైంది, వారి జీవితం, వారి బ్లడ్లో పాప సంబంధమైనటువంటి బీజం పనిచేస్తుంది, జన్మతః వారు సహా పాపులని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. పొద్దున లెగిస్తే సాయంత్రం దాకా పూజలో నిమగ్నమయ్యేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదువుకుంటాడు. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. సహజంగా ఎదురు ఉండి వినేవాళ్ళు ఏమనుకుంటారంటే మన గురించి ఏదైనా చెప్పుకుంటున్నాడేమో, మన గురించి ఏదైనా చెప్తున్నాడేమో అని అనుకుంటారు సహజంగా. కానీ ఆయన ఏమంటున్నాడంటే మన గురించి కదా ఆయన చెప్తుంది. పాపోహం, నేను పాపిని, పాప కర్మాణం, పాప కర్మలే చేస్తున్నాను, పాపాత్మ, నా ఆత్మ కూడా పాపము చేతనే ఉన్నది, పాప సంభవ, పాపములోనే పుట్టి తిని. అర్థమైందా? ఏమంటున్నాడు? పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ, ఆ తర్వాత త్రాహిమాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణు దొచ్చాను, అన్యదా శరణం నాస్తి, అనగా నా పాపాలు నా అంతటా నేను ఏమి చేసి కూడా తొలగించుకోలేను. రక్ష అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తమరే నా పాపాలు తొలగిపోయే మార్గాన్ని చూపకపోతే ఈ పాప భారాన్ని తొలగించుకొని బయటపడే ఛాన్స్ నాకు వేరే విధంగా లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణాన్ని బట్టి ఓ కరుణా సముద్రుడమైన దేవా రక్ష రక్ష జనార్దన,
నీవే నన్ను రక్షించు నాయనా, జనులను ఉద్ధరించువాడా జనార్దనుడా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అందులో స్పష్టంగా చెప్తున్నాడు, నేను పాపిని, పాపంలోనే పుట్టాను, పాపమే చేస్తున్నాను, నా ఆత్మ కూడా పాపము చేతనే కలుషితమైపోయింది, ఈ పాపం యొక్క ఫలితాన్ని నేను, నా ప్రాణ, ఆత్మ, శరీరం 3 మోయాల్సి వస్తుంది, దేవుడా నన్ను విడిపించు, నేను ఏం చేసి కూడా ఈ పాపాల్లోంచి బయటపడటానికి నాకు దారి కనపట్టలేదని మొత్తుకుంటున్నాడు. కావాలంటే మీకు దొరుకుతారు, అడగండి, పంతులను అడగండి, దీని అర్థం ఏంటి సార్ అని అడగండి. ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు పాపం, దాని అర్థం ఇదిరా బాబు అని. అంటే మనం నమ్ముతున్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథమే కాదు, ఇతర మత విశ్వాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు సహితం జన్మతః తాము పాపులమని గ్రహించారు. ఆ విషయాన్ని దేవుడి ముందు ప్రస్తావించి దేవుణ్ణి శరణు వేడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పుట్టుక నుంచే ఈ పాపం మానవుడికి సంప్రాప్తం అవుతుంది. ఇది ఇంకొక టైపులో చెప్పాలంటే, తల్లిదండ్రికి హెచ్ఐవి ఉందనుకోండి, పుట్టే బిడ్డకి ఆ వ్యాధి సంక్రమించినట్టు. పారంపర్యంగా వ్యాధులు సంక్రమిస్తాయి. కొన్ని వ్యాధులు ఉన్నాయి పారంపర్యంగా సంక్రమించేటువంటి వ్యాధులు. అలాగే ఆస్తులు కూడా పారంపర్యంగా సంక్రమిస్తాయి. తాత ఆస్తి మనవడికి, అలాగే తాత రోగం కూడా మనవడికి. ఎందుకంటే తాత అయ్యను అన్నాడు, అయ్య మనల్ని అన్నాడు. తరతరాలుగా కొన్ని జబ్బులు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అడుగుతాడు, ఒక జబ్బును గురించి మనం ప్రస్తావిస్తే, ఇది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికన్నా ఉందా, మీ కుటుంబ సభ్యులు ఎవరికన్నా ఉందా అని అడుగుతారా అడగరా? ఎంతమందికి తెలుసు ఈ సంగతి? వాళ్ళకుంటే ఆ జబ్బు సంగతి నాకెందుకు సార్, నా జబ్బు సంగతి చూడమంటే, కాదురా, పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది రోగం. ఓకే, పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఒక జబ్బు ఎలా పారంపర్యంగా వ్యాపిస్తుందో, మానవ జాతిలో జన్మతః పాపం కూడా అలాగునే ప్రవేశించి అలాగనే ప్రయాణం చేస్తూ ఉంది. పాపం చేసినందున పాపి కాదు, వాడి తత్వమే పాపం. అర్థమైందా? పాప తత్వమే తన యందు కలిగి ఉన్నాడు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మూఢత్వం అనేది పుణ్యమా పాపమా? మూఢత్వం అనేది పుణ్యమా పాపమా? ఏ లక్షణం అది? మూఢత్వం అనేది పాప లక్షణమా పుణ్య లక్షణమా? కదా, దేవుని వాక్యం సామెతల గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అన్నాడు. ఈ మూఢత్వం ఎలా పుడుతుందట? స్వాభావికంగా పుడుతుందట. దేవునికి స్తోత్రం. సంవత్సరంన్నర చిన్నోడిని మీరు చూడండి, సంవత్సరంన్నర బుడ్డోడిని చిన్నోడిని చూడండి మీరు. చిన్నపిల్లలకి మట్టి తినటం అలవాటు. అర్థమైందా? కింద పడ్డ పదార్థాన్ని వాడికి తెలియదు కదా, తీసుకొని తింటూ ఉంటాడు. పల్లెటూళ్ళలో అయితే మట్టిలోనే ఆడుతూ ఉంటారు పిల్లలు. వాడు సంవత్సరంన్నర ఉండదు, మట్టి తింటూ ఉంటాడు. తల్లి చూసిందనుకో తన్నబోయిద్ది. తిన్నావా, మట్టి తిన్నావా, మళ్ళీ తిన్నావా అని అనుకో, వీడి చెయ్యి పక్కకు పెట్టి ఇట్లా అంటాడు. తిన్నావా అంటే తినలేదు అంటాడు. మళ్ళీ ఇక్కడ కనపడతానే ఉంటుంది మూతికి మట్టి. వాళ్ళమ్మ తినొద్దన్న పదార్థం వాడు మూతికి కనపడతానే ఉంటుంది. అయినా సరే వాడు నేను ఎరగను అంటాడు. అంటే అదేంటి? అబద్ధం. అబద్ధం ఆడే తత్వం ఎప్పటి నుంచి వస్తుంది వాడికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 ఏళ్లకు బడిలో చేరిస్తే పక్కోడి పెన్సిల్ కొట్టేస్తాడు. 5 ఏళ్లకు బడిలో చేరిస్తే పక్కోడి పెన్నో పెన్సిల్ కొట్టేస్తాడు. మీకు దగ్గరలో ఏ ఊరుంది? మీకు దగ్గరలో ఇంకోలా, చీరాలా, ఏ ఊరు ఉందండి? మీరు ఏదైనా సరుకులు తెచ్చుకునేది ఏ ఊరు? పెద్ద ఊరు ఒకటి చెప్పండి. మరి చెప్పరే? ఇంకోళ్ళు, పరచూరు. ఓకే, రైట్. మాస్టర్ అడుగుతాడు, పెన్సిల్ పోగొట్టుకున్నాడు చూసి, నా పెన్సిల్ కొట్టేస్తావా అని లెగిసి, మాస్టర్ అండి నా పెన్సిల్ కొట్టేశాడు అంటాడు. వెంటనే వీడు ఏ మాత్రం తడుముకోకుండా మాస్టర్ అడిగితే, రా కొట్టేశావా, దొంగతనం చేసావా అంటే, లేదండి మా నాన్న పరచూరు నుంచి తెచ్చాడండి అంటాడు. దొంగతనం చేసిందిగా దాన్ని కవర్ చేయడానికి పచ్చాబద్ధం ఫ్రెష్గా ఆడతాడు వాడు. ఈ ట్రైనింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? వాళ్ళ అమ్మ ఏమన్నా నేర్పిందా? వాళ్ళ నాన్న ఏమన్నా నేర్పాడా? సంవత్సరంన్నర చిన్నోడికి అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు సైగలతో చెప్పటం ఎవరు నేర్పారు వాడికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 ఏళ్ళోడికి అవతల వాడిది దొంగతనం చేయాలనే దొంగ బుద్ధి ఎవరు నేర్పారు? ఆ దొంగతనాన్ని కవర్ చేయడానికి అబద్ధాలాడే బుద్ధి ఎవరు నేర్పారు? ఏమండి, ఎవరు నేర్పారండి? సరే వదిలేయండి. మా మేనల్లుడికి 2 కవల పిల్లలు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారులే వాళ్ళు, కొంచెం 2 చిన్న చిన్న పిల్లలు, సంవత్సరంన్నర పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకదాన్ని ఎత్తుకున్నాం అనుకో, రెండోది ఏడిసిద్ది.
ఏం బుద్ధి అది? అది ఎత్తుకున్న దాన్ని మళ్ళీ ఆమె పక్కన పండుకోబెట్టామనుకో సైలెంట్గా ఉంటుంది. ఎత్తుకుంటే ఇద్దరిని ఎత్తుకో, లేకపోతే ఒకళ్ళని ఎత్తుకుంటే ఏంది, మేము ఓర్చుకుంటాం ఏంది. వెంటనే దాని తత్వాన్ని అది సంవత్సరంన్నర పాప నాకు దక్కంది అవతల వారికి దక్కుతుందని ఈర్ష్య ప్రదర్శించటం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కావాలంటే ట్రై చేసి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పెట్టు ఎన్నైనా తీసుకుంటారు. 2-3 ఏళ్ల పిల్లలు వాడి దగ్గర లాక్కో, నువ్వు వాడి దగ్గర లాక్కో. అరే పెట్టారు, నువ్వే ఇవ్వు ప్యాకెట్. 3 ఏళ్ళోడికో 4 ఏళ్ళోడికో నువ్వే ఇవ్వు ప్యాకెట్ తెచ్చి. వాడు తింటే మొదలు పెడతాడు, లాక్కో నువ్వు. ఇచ్చింది ఆమె కదా, ఇచ్చింది ఆయనే కదా, సరే తీసుకొని పో అనడు. వాడు కింద పడి దొర్లాడతాడు, ఏదో వాడి సొంత సొమ్ము అయినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ వాస్తవాలా కావా? మా బ్రదర్ చెప్పాడు ఒక ఎగ్జాంపుల్. అంతా 10-11 ఏళ్ల పిల్లలు, అంత కూడా ఉండదు, ఇంకా తక్కువ వయసు, ఒక 8 నుంచి 10 ఏళ్ల వయసు. పెట్రోల్ బంకులో పనిచేస్తాడంట, ఆయిల్ కొట్టే పని. పెట్రోల్ బంకులో ఫ్రెండ్స్ వచ్చారంట, ఆ బుడ్డోడి ఫ్రెండ్స్ వచ్చారు. సినిమా వచ్చిందిరా పోదాందా అంటే, పనిలో ఉన్నానరా నన్ను రానీరుగా అంటే, ఏదో ఒకటి చెప్పవా. ఇటు పోయి ఆ ఓనర్కి చెప్తున్నాడు, సార్ మా నాయనమ్మ చచ్చిపోయిందండి, మా నాయనమ్మ చచ్చిపోయిందండి, అదిగో వాళ్ళు వచ్చారండి కబురు చెప్పటానికి. అరే రే అవునా? అవునండి. సరేరా ఇగో ఈ డబ్బులు తీసుకొని పో త్వరగా పంపించాడు. పోయారు, ఆ డబ్బులు పెట్టుకొని సినిమాకి పోయారు. కరెక్ట్గా నెల దాటిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది. మళ్ళీ వాడు పెట్రోల్ బంకులో ఉన్నాడు. ఇదే ఇద్దరు మళ్ళీ పోయారు. అరే మళ్ళీ కొత్త సినిమా వచ్చింది తెలుసా నీకంటే, తెలుసురా బంకులో ఉన్నాగా, మరి రానివ్వరుగా, ఏదో కూడా చెప్పబోయా అన్నాడు. సరే మళ్ళీ పోయారు. ఈసారి వాళ్ళు కూడా పక్కన ఉన్నారు, ముగ్గురు. ఈయన మళ్ళీ పోయాడు. అంతకుముందు నాయనమ్మ చెప్పిన సంగతి మర్చిపోయాడు. మళ్ళీ పోయి అదే అబద్ధం ఆడాడు మళ్ళీ. సార్ మా నాయనమ్మ చచ్చిపోయిందండి, అది వాళ్ళు వచ్చారండి కబురు చెప్పడానికి వచ్చారండి అంటే, ఆ ఓనర్ ఆశ్చర్యపోయాడు. ఎంతమంది నాయనమ్మలు రా, ఎన్నిసార్లు చచ్చిపోతారు? నాయనమ్మ చచ్చిపోయిందన్నావు, పోయి వచ్చావు కదరా అంటే ఇటు గతుక్కుమని, అరే కదా అని వాడికి ఏ మాత్రం ఆలోచించకుండా నెక్స్ట్ మాట ఏమన్నాడో తెలుసా? మా తాతకి 2 భార్యలు సార్ అన్నాడు. మా తాతకి 2 అండి అనేసరికి వాడు పెట్రోల్ బంక్ ఓనర్ గతుక్కుమన్నారు, రే అవునా? అంతకుముందు ఫస్ట్ ఆమె చచ్చిపోయింది. అవునండి ఫస్ట్ ఆమె చచ్చిపోయింది, ఇప్పుడు 2వ ఆమె చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే పోరా అని మళ్ళీ డబ్బులు తీసుకొని పోయొచ్చు. అసలు ఎట్లా ఇది? ఇంత నేర్పరితనంతో అవతల వాడిని మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, ఈర్ష్య పడటం, కుళ్ళుకోవటం, ఈ తత్వం పసి మొగ్గలలో ఎలా వస్తుంది? ఎలా ప్రవేశించింది? ఏ విధంగా ఆ తత్వం పనిచేస్తుంది అంటే, జన్మతః వాని బ్లడ్లోనే ఆ తత్వం ఉంది. స్వాభావికంగా బాలుని హృదయంలో మూఢత్వం పుడుతుంది, శిక్షాదండము దాన్ని తోలివేస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. బాగా వినండి, స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. స్వాభావికంగా వానిలో ఆ తత్వం పుడుతుంది కాబట్టి చిన్ననాటి నుంచే మనం డబ్బులు ఇచ్చి వాడికి మంచి నేర్పాల్సి వచ్చింది. స్కూల్లోకి పంపించేటప్పుడు ఏ కారణం చేత పంపిస్తున్నామో తెలుసా? మంచిని నేర్పటానికి పంపిస్తున్నాం. అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, ఇట్లా ఈర్ష్య పడరాదు, అసూయ చెందరాదని మన స్కూల్ గోడల మీద రాసి ఉంటాయి. ఐడియా ఉందా? చిన్నప్పుడు మనం చదువుకున్న పాఠశాలల గోడల మీద రాసి ఉంటాయి మనం ఎలా నీతి నియమాల్లో బతకాలో. అంటే జన్మతః వాడు విరుద్ధమైన స్వభావంతో పుడుతున్నాడు గనుక, బాగా వినండి, పుట్టటమే వాడు దరిద్రగొట్టు లక్షణాలతో పుడుతున్నాడు గనుక, ఆ కారణాన్ని బట్టి మనం చిన్ననాటి నుంచే డబ్బులు ఎదురిచ్చి వాడికి మంచిని నేర్పాల్సి వచ్చింది. ఎక్కడన్నా మీరు దొంగతనం ఇక్కడ నేర్పబడును అనే బడి చూసారా? చెప్పాలి, దొంగతనం ఇక్కడ నేర్పబడును అనే బడి చూసారా? అబద్ధములు ఎలాగో చెప్పవలను ఇక్కడ అద్భుతంగా నేర్పబడును, ఫీజు 100 రూపాయలు మాత్రమే. ఏమండి, ఎక్కడన్నా చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అస్సలు అవసరమే లేదు. మనకి
ఫీజుతో పని లేకుండా ఫ్రీగా వచ్చిన సరుకు అది. ఏం సరుకు? అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, ఏమండి, ఎత్తుకు పై ఎత్తులు వేయటం. డాక్టర్ భాషా గారు ఒక హాస్పిటల్ పెట్టి బోర్డు పెట్టాడు బయట. డాక్టర్ భాషా గారు కాదు, బాజీ గారు అనుకోండి, ఏమండి, బోర్డు పెట్టాడు బయట. ఏమని పెట్టాడంటే, ఏ రోగానికైనా నేను మందిస్తా, ఫీజు 100 రూపాయలు, నేను మందు ఇవ్వలేకపోతే 2000 ఇస్తా అని చెప్పి పెట్టాడు బోర్డు బయట. ఎంత? ఏ రోగానికైనా మందు ఇస్తా, ఫీజు 100 రూపాయలు, ఇవ్వలేకపోతే 2000 ఇస్తా అని పెట్టాడు బోర్డు. అది చూశాడు ఒకడు, మంచి ముదురు, చూసి వెళ్ళాడు, ఆసుపత్రిలోకి వెళ్ళాడు. బాజీ గారు లోపల ఉన్నాడు. ఏమయ్యా అన్నాడు. ఏం లేదండి, ఈ మధ్య కొద్ది రోజుల నుంచి నోరు అసలు రుచి అర్థం కావట్లేదు. అంటే వీడి స్కెచ్ ఏంటంటే, వాడు ఏ మందు వేసినా నాకు అర్థం కావట్లేదని చెప్పాడు అనుకో, వాడు 2000 ఇస్తాడని. అర్థమైందా? వాడు ఏ మందు వేసినా నాకు అర్థం కావట్లేదంటే ఎందుకు అర్థం కాదు అని వాడు అంటానికి లేదు. అర్థమైందా? ఏ మంది వేసినా నాకు అర్థం కావట్లేదు అంటాను, డబ్బులు సచ్చినట్టు ఇస్తాడని స్కెచ్ చేసుకొని విడిపోయాడు. 4 చూపించవా అన్నాడు. 4 చూపించాడు. టార్చ్ లైట్ వేసి అబ్జర్వ్ చేసి, అమ్మా నర్సమ్మ ఇట్రా, నర్సుని పిలిచాడు. లోపలికి వెళ్ళి బీరువాలో 3వ అరలో ఒక బాటిల్ ఉంటుంది. 3వ అరలో ఒకే ఒక బాటిల్ ఉంటుంది. అది తీసుకొచ్చి ఇతను నోట్లో వేయమ్మా, ఒక 20 చుక్కలు వేయమ్మా అన్నాడు. ఆమె పోయింది, తీసుకొచ్చి 4 జాపాయా అంది. 4 జాపాడు. టపీమని నొక్కింది. వాడు కిరసనాలు కదండి ఇది అన్నాడు. ఏమన్నాడు? కిరసనాలు కదండి. అబ్బే ఏంది ఇది పోశారు అన్నాడు. 4 రుచి అర్థమైందా, 100 గట్టిపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమైంది వీడి తెలివి? దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? 100 కట్టాల్సి వచ్చింది. 2000 తీసుకోవటం సంగతి ఏమో కానీ 100 కట్టాల్సి వచ్చింది. సరే, నా దగ్గర 100 కొట్టేశాడు, వాడి దగ్గర 2000 కొట్టేద్దామంటే అని కొద్ది రోజులు ఆగి మళ్ళీ పోయాడు. మళ్ళీ ఒక స్కెచ్ చేసుకొని పోయాడు. ఈసారి పోయి ఏం చెప్పాడంటే, నాకు ఎవరు ఏం మాట్లాడినా వినపడట్లేదండి అన్నాడు. వినపడట్లేదండి అన్నాడు. వినపడట్లేదా? ఇట్లా అని చెవులు చూశాడు. బ్యాటరీ లైట్ వేసి చెవులు చూశాడు. ఏం వినపట్లేదా అంటున్నాడు. నేను చెప్పేది వినపట్లేదా ఏంది అంటున్నాడు. బాగా చెవుడు వచ్చేసినట్టుందిగా, బాగా వినపడట్లేదుగా నీకు. సరే, ఏం మాట్లాడుతున్నారండి, నాకేం వినపట్లే అన్నాడు. స్కెచ్ ఏంటంటే, ఇక వాడు ఏం చెప్పినా నాకు వినపట్లేదంటే చచ్చినట్టు ఉండేది ఇస్తాడు కదా. ఈ డాక్టర్ ఏం చేశాడు, అమ్మా నర్సు ఇట్రా అన్నాడు. వచ్చింది. లోపల బీరువా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి 3వ అరలో ఒకే సీసా ఉంటుంది, అది తీసుకొచ్చి ఇటు చెవులో పోయి అన్నాడు. సార్ అది కిరసనాయిలుగా అన్నాడు వీడు. నా మందు పవర్ అదయా, పొయ్యకుండానే వినపడింది చూసావా, 100 గట్టిపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? వాడు పోయినప్పుడల్లా వాడే వదిలించుకొని వస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ తెచ్చి కిరసనాలు పోసిద్దాం చెవులో, నోరంటే కడుక్కుందాం చెవులో. సార్ అందులో కిరసనాలు ఉంటుంది కదా సార్, కట్టు ఉందా అన్నాడు. అయిపోయింది. ఎత్తుకు పై ఎత్తు. ఎవడికి తెలివితేటలు తక్కువ లేవు. కొద్దిగా బాగా ఆలోచించి ఇక 3వ రౌండు తడవలాడుతూ పోయాడు. ఏందిరా బాబు అంటే, అస్సలు కళ్ళు కనపట్టలేదు సార్. డాక్టర్ గారు మొహం మీద తడుగుతున్నాడు. ఏమైందంటే, కళ్ళు కనపడట్లేదండి. ఈ స్కెచ్ ఏంటంటే, ఇక డాక్టర్ ఏం చూపించినా కనపడట్లేదు అంటాను. ఏం చూపించినా కనపడట్లేదు అంటాను. సరే చూశాడు, బ్యాటరీ లైట్ వేసి చూశాడు. ఏం కనపడట్లేదు? అస్సలు లేదు సార్, బొత్తి కనపడట్లేదండి. కనపడితే ఇంక ఇబ్బంది ఏముందండి, కనపడట్లేదండి అన్నాడు. సరే అట్టయితే సరే, దీనికి మందు నా దగ్గర లేదు కాబట్టి నేను అన్న ప్రకారం నీకు డబ్బులు ఇస్తున్నానని 2000 నోట్ అని ₹2 కాగితం ఇచ్చాడు. ఏమండి, అది చూశాడు.
ఇదేం సార్ 2000 2 రూపాయల చేతిలో పెట్టారు అన్నాడు. చూసావా అసలు మంది వేయకుండా కనపడింది నీకు, 100 గట్టిపో అన్నాడు. అంటే ఒకడొకడిని మోసం చేద్దామంటే వాడు ఎన్ని రకాలుగా మోసపోయే ఛాన్స్ ఉందో జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇంతకంటే పెద్ద మోసాలే జరుగుతాయి సమాజంలో. జస్ట్ ఉదాహరణ కోసం అట్లా చెప్పా ఈ పాయింట్ని. ఈ రకంగా మనుషుల సైకాలజీ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే బాల్యము నుండి ముసలితనం వరకు మోసగించటం, అబద్ధాలు ఆడటం, వంచన చేయటం, ఈర్ష్య పడటం, అసూయ పడటం, కుళ్ళుకోవటం, పక్కవాడి పతనాన్ని ఆశించటం, వ్యసన పడటం, హేయమైన కృత్యాలు చేయటం, విపరీతమైనటువంటి బరిదెగింపు చర్యలు చేయటం, దేవుడుంచిన అదుపాజ్ఞల్లో బ్రతక్కపోవటం అనే ఇలా ఒక రకం కాదు, రకరకాల పాపాలు ఉన్నాయి మానవ జీవితంలో. ఆ చేసేవాళ్ళని చూసి మనం అసహించుకుంటాం, మనం ఏదో చేయనట్టు. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, పాస్టర్లతో సహా అందరిని అడుగుతాను నేను, అసలు నా లైఫ్లో ఒక్క పాపం కూడా నేను ఎరగనన్నోళ్ళు ఒకళ్ళు చేయెత్తుతారా? పర్చూరు పోయి గజమాల ఆర్డర్ చేస్తా, ఒక్కళ్ళు చేయెత్తుతారా? పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక పాపం కూడా నా నుండి జరగలేదండి, అసలు పరిపూర్ణ పరిశుద్ధుని యేసుప్రభు తర్వాత నేనే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓ చేయెత్తండి అంటే ఒక్క చేయి కూడా ఎత్తలా. సరే నేను పాపినన్నాను వాళ్ళు చేయెత్తండి. నేను కూడా చేయెత్తాను, నువ్వు చేయెత్తకపోతే నా కాడికి ఇదైంది. మర్యాదగా ఎత్తాల్సింది వచ్చింది. నీతిమంతుడు లేడు అన్నప్పుడు అందులో నేను కూడా ఉన్నా. నేనేం స్పెషలా, నువ్వేం స్పెషలా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. అందరూ పాపం, ఏ భేదం, బీద ధనిక, కులము, జాతి, మత, వర్ణ విచక్షణ ఏది లేదు, అందరూ ఏ భేదము లేదు, పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చిన్న పెద్ద వ్యత్యాసం కూడా లేదు. ఎందుకు ఈ తత్వం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి మీద పుట్టిన తర్వాత కాదు, జన్మతః ఈ తత్వము మన లోపలికి ప్రవేశించింది. వినాలి, మనకు తెలియకుండానే మనలోనికి ప్రవేశించింది ఒక రోగం ఇది, ఈ జబ్బు ఇది. దీని వలననే మనిషి విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నాడు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, పుట్టుకతోనే మెంటల్గా పుట్టినోడు ఉంటాడు, పుట్టుకతోనే మానసిక వికలాంగుడు ఉంటాడు. వాడికి తినేది తెలియదు, పోయేది తెలియదు, ఏం చేసేది తెలియదు. వాడు మీ ఇంట్లోనో లేదా మీ సమాజంలోనో మీకు కనబడితే వాడి మీద మీకు జాలి కలిగిద్దా, కోపం వచ్చిద్దా? వాడు చేసే చేష్టలకి తల్లిగా తండ్రిగా నువ్వు కోపగించుకుంటావా, లేకపోతే దయ చూపుతావా? వాడు చేసే పిచ్చి చేష్టలకి ఏం చేస్తావు? నువ్వు జాలి పడతావు, దయ చూపుతావు. ఎందుకు? ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా వాడు చేసే చేష్టలకి కోపపడబోతే, రే నీకేం మైండ్ పోయిందా? వాడికంటే మైండ్ లేదు, నీకేం మైండ్ పోయిందా? వాడి మీదకి పోతావేను? వాడు పిచ్చోడ్రా. జాలి పడాల్సింది పోయి, వాడిని ఆదుకోవాల్సింది పోయి, ఆదరించాల్సింది పోయి, అర్థం చేసుకోవాల్సింది పోయి, వాడి మీద కోపడతావేరా అని తప్పు పడతాం. కోపడ్డోడిని, అవునా? పిచ్చి పనులు చేసిన వాడి మీదేమో జాలి పడతాం, ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి మెదడు పనిచేయటల్లా, మెదడు ఎదుగుదల లేదు. అంటే ఎందుకు జాలి వచ్చిందంటే వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియట్లా. తెలిస్తే చేయడు. వాడికి తెలియకుండానే ఆ మెంటల్, ఆ మానసిక వైకల్యం అనేది వాడిని బలహీనపరుస్తున్నందున వాడు ఆ పనులు చేస్తున్నాడు. సో కారణం మనకు తెలుసు కాబట్టి, వాడికి తెలియక చేస్తున్నాడు కాబట్టి, మనకి వాడు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా కనికరమే వచ్చింది, కానీ కోపం మాత్రం రాదు. పాపము మానవ జాతిలో అలాగునే తమ ఎరుక లేకుండానే ప్రవేశించింది కనుకనే, వినండి బాగా, తమ అనుమతి లేకుండా, తమ నిమిత్తం లేకుండా, తమకు తెలియకుండానే మానవ జాతిలోకి పాపం ప్రవేశించింది కనుకనే, మన నిమిత్తం లేకుండానే మనలోకి ప్రవేశించి మనల్ని భూమి మీద అశాంతి గురి చేసి చచ్చినాక నరకానికి ఈడ్చికెళ్ళేటువంటి ఈ పాపము నుండి మనల్ని విడిపించడానికి మన ప్రమేయము లేకుండానే దేవుడు మనకు విమోచన ప్రసాదించాడు. ఏమైనా అర్థమైందా మీకు? మన ప్రమేయంతో నిమిత్తం లేకుండానే మనకు విమోచన మార్గాన్ని చూపించాడు. దేన్ని బట్టో తెలుసా? కనికరాన్ని బట్టి. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు నిన్ను అడిగి పెట్టాడా? ఒకసారి చెప్పండి. నీకు ఫోన్ చేశాడా? సిస్టర్, నా కుమారి ఇదిగో సిలువెక్కుతున్నానమ్మా అని చెప్పి ఫోన్ ఏమైనా చేశాడా? చేయలే. నీకు తెలియకుండా నీలో పాపం ఎలా ప్రవేశించి నిన్ను నరకానికి గురి చేస్తుందో, అలాగునే నీకు తెలియకుండా, నీ నిమిత్తం లేకుండానే నీ పాపానికి విరుగుడు ఆయన సిలువ మీద జరిగించాడు. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మయంపరచకుండా ఉండటం నీ వల్ల కాదు.
ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయన అన్యాయస్తుడు కాడు. జాలి పడ్డాడు మన మీద. అరే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ప్రవేశించిందిరా ఈ పాపం, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని వెళ్తా ఉంది. పాపం చేసినందున కాదు, ఆ తత్వం వాళ్ళలో ఉన్నందున వాడు ఆ పని చేస్తున్నాడు. కాబట్టి వాడి ఎరుక లేకుండానే వాళ్ళలోకి ప్రవేశించిన పాపానికి, వాని నిమిత్తం లేకుండానే వానికి నేను రక్షణ ప్రకటిస్తాను, ఆ పాపానికి విరుగుడు చేస్తానని, మనకేం ఫోన్లు చేయకుండానే, మన నిమిత్తం లేకుండానే, మన పర్మిషన్ లేకుండానే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా సిలువలో బలి అయి తిరిగి లేచాడు. ఇప్పుడు నేనేం చెప్పాను 2 ముక్కలు మీరు చెప్పండి. ఈ చివరి చెప్పిన మాట నిజంగా మీకు అర్థమైతే గ్రేటే. దేవుని మీద ప్రేమ కలిగిద్ది అర్థమైతే. మన నిమిత్తం లేకుండా మనలోకి ప్రవేశించి మనల్ని శోధిస్తున్న పాపానికి మన నిమిత్తం లేకుండానే విరుగుడు ప్రకటించాడు నా ప్రభు. దేన్ని బట్టి ప్రకటించాడు? అద్దిరా తల్లి, నీకు అర్థమైంది, సంతోషం. కనికరపడ్డాడు. వాళ్ళకి తెలియకుండా జరిగింది కనుక వాళ్ళకి తెలియకుండానే రక్షణ కూడా నేను జరిగిస్తాను అని 2000 సంవత్సరాలకు పైచిలుకు కాలానికి ముందు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కలువరి శిలువలో ధారపోశాడు. ప్రియులారా, ఈ పాపభారం అనేది ఎంత పని చేసిద్దంటే, చేసేటప్పుడు బాగుంటుంది, దాని పర్యవసానం అనుభవించేటప్పుడు ఘోరాతి ఘోరంగా ఉంటుంది. బ్రతుకులో అశాంతి, చచ్చిన తర్వాత కూడా అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకములో యాతన. కాసేపు ఈ ఎండకి టెంట్ కింద కూర్చుంటేనే మనకు అదో రకంగా ఉంది. అచ్చంగా పోయి అగ్నిలో పడితే అది ఎంత భయానకంగా ఉంటుంది. మళ్ళీ అదేమన్నా ఒట్టిదా, అదేమన్నా అబద్ధమా అంటే కాదు, నిజం, పచ్చి నిజం. నరకం ఉన్నదన్న మాట పచ్చి నిజం. పాపము మనల్ని పట్టుకుంటుంది. ఎవరో మనల్ని తీసుకెళ్ళి వేసేది కాదు, మన పాపమే మనల్ని ఈడ్చుకెళ్ళింది అక్కడికి. అందుకనే మన పాపముల నుంచి మనం బయటపడటానికి దేవుడు ఒక దారి చూపించాడు, రక్షణ మార్గం వేశాడు. దాని బలం నుండి తప్పించుకోవటానికి తానే మనకు మార్గం అయ్యాడు. ఆయన మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోయిచున్న కొంతమంది జనులారా అన్నాడా, సమస్త జనులారా అన్నాడా? ఆ సమస్త జనులారా అన్నోళ్ళు ఎవరెవరు ఉన్నారు? చైనా వాడు ఉన్నాడు, జపాన్ వాడు ఉన్నాడు, అమెరికా ఉన్నాడు, ఆస్ట్రేలియా వాడు, రష్యా వాడు ఉన్నాడు, ఏమండి, పాకిస్తాన్ ఉన్నాడు, ఉజ్బెకిస్తాన్ వాడు ఉన్నాడు, అందరూ ఉన్నారు అందులో. ఆఫ్రికా వాడు ఉన్నాడు, కొరియా వాడు ఉన్నాడు, ఉత్తర కొరియా వాడు ఉన్నాడు, దక్షిణ కొరియా వాడు ఉన్నాడు. ఈ దేశం ఆ దేశం అని లేదు, మానవ జాతి మొత్తం ప్రపంచమంతటా ఎంత మంది ఉన్నారో వారందరికీ పిలుపు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే పిలుపు. మిగిలిన భారాలు అయితే నీకు పెద్ద ఇబ్బంది కాదు, అవి కొంతకాలమే ఉంటాయి. నీ ఓపిక ఉన్నంత వరకు, నువ్వు బతికున్నంత వరకు ఉంటాయి. తర్వాత ఆ భారాలు వదిలేసి నువ్వు రావాల్సి వచ్చింది. ఆ భారాలు పెద్ద లెక్కలో కాదు. కానీ ఇంకొక భారం ఉంది, అది నీ బ్రతుకులో నీకు నెమ్మది లేకుండా చేసిద్ది. చచ్చిన తర్వాత నిన్ను నరకానికి ఈడ్చుకెళ్ళిద్ది. అదే పాప భారం. దాని నుంచి విడిపించడానికి నేను వచ్చాను, రమ్మని పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ పాప భారాన్ని మన మీద నుండి తొలగించడానికి యేసు ప్రభు ఒక్కడికే అధికారం ఉంది, ఇంకెవరికి కూడా అధికారం లేదండి. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథమే కాదు, ఇతర సాహిత్యాలు కూడా సాక్ష్యం ఇచ్చినాయి. నిన్న మంగళగిరిలో చెప్పాను ఈ ప్రస్తావన. శుక్ల యజుర్వేద సంహితలో, వేదంలో శుక్ల యజుర్వేద సంహితలో 33,33,33,333 మంది దేవతలు ఉన్నారని రాశాడు. ఎంతమంది మీరు చెప్పండి ఒకసారి? 33,33,33,333 మంది. ఇంతమంది ఉన్నారు, అయినను వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు అని రాశాడు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక్కడినే ఆరాధిస్తున్నారు, అతడి పేరు అగ్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏందంటే ఆయన పేరు. ఎందుకని వీళ్ళు ఇంతమంది ఉండి ఆ ఒక్కడిని ఆరాధిస్తున్నారు? అగ్నినే అర్చింతురు అన్నాడు. ఆయన పేరు అగ్నట. అగ్ని అనగానే పొయ్యిలో అగ్ని కాదు, అగ్గిపెట్టెకి ఇస్తే అగ్గిపొల్లతో గీస్తే వచ్చే అగ్ని కాదు. ఆ అగ్నికి జీవం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. నువ్వు బయటోడి ఇంటికి పెట్టినా తగలబెట్టిద్ది, మీ ఇంటికి పెట్టినా తగలబెట్టిద్ది. అగ్గిపుల్ల అగ్ని ఎప్పుడన్నా మాట్లాడిందా నీతో? పిచ్చిమోకం దాన్ని అవతల ఇంటికి పెట్టాలిగా, నీ ఇంటికి పెట్టుకుంటావా అని ఎప్పుడన్నా అడిగిందా? నువ్వు ఎవరింటికి పెట్టినా, ఎవరు వానికి పెట్టినా తగలబెట్టింది. దానికి ఏం తెలియదు. కానీ అగ్ని అంటే అగ్గిపుల్ల నుంచో, గ్యాస్ స్టవ్ నుంచో, పొయ్యిలో నుంచో వచ్చే అగ్ని కాదు. అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అగ్ని పరిశుద్ధుడట,
నిర్మలుడు. ఆ అగ్నినే దేవతలంతా అర్చిస్తున్నారు అన్నాడు శుక్ల యజుర్వేద సంహితలో. ఎందుకు అందరూ కలిసి ఆయనకు సాగిల పడుతున్నారు, ఆయనకు మోకుతున్నారు, ఆయన అర్చిస్తున్నారు, ఆయనకు సాష్టాంగ పడుతున్నారు అంటే అదే శుక్ల యజుర్వేద సంహితలో స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేశారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్ని అధిపతి అయినాడు అని రాశారు. ఈ అగ్నికి ఎందుకు అందరూ కలిసి మానవ జాతి దేవతలు అనబడిన వాళ్ళందరూ కలిసి సాష్టాంగ పడాల్సి వచ్చిందంటే, ఈ అగ్నే సృష్టికర్త, ఈ అగ్నే అందరి పాపముల పరిహారార్థమై యజ్ఞమైన యజ్ఞ పశువు. ఆయన తన రక్తము చేత అందరినీ విమోచించుటకు శక్తి గలవాడు గనుక అందరూ ఆయనకే సాగిలపడాలి, పడతారు అనేది అందులో స్పష్టంగా సాక్ష్యం ఇచ్చినటువంటి విషయం. ఇటు మానవ జాతి కావచ్చు, అటు దేవదూతలు కావచ్చు. మానవ జాతి, దేవదూతలు కూడా. కొంతమందికి యేసు ప్రభు రక్తం ఓన్లీ భూమి మీద మానవ జాతి వరకే అనుకుంటారు. కానీ కొలసై పత్రికలో స్పష్టంగా రాశాడు, భూలోకంలో ఉన్నవే కాదు పరలోకంలో ఉన్నవి కూడా తనతో సమాధాన పరుచుకోవటానికి యేసు రక్తం అవసరమైందన్నాడు. ఆ మాట ఆలోచించాలి మనం ఒక్కసారి. కొలసై పత్రిక బైబిల్ ఉంటే తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు దేవుని వాక్యం నందు ఆసక్తి కలిగిన వారు, 1వ అధ్యాయము త్వరగా చూడండి, 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపబలిననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అదుగదుగా ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను. భూలోకం అంటే మనం ఉన్నాం, పాపులం, దేవునితో సమాధానం జడగొట్టుకున్న వాళ్ళం. యేసు రక్తం చేత మళ్ళీ తిరిగి మనం దేవునితో సమాధాన పడతాం, ఎందుకంటే పాపులం గడు. మరి పరలోక వాసులకు ఎందుకు అవసరమైంది అంటే, వాళ్లలో కూడా దేవుడు లోపాలు. ఏబు గ్రంథము 4:18, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు అన్నాడు అక్కడ ఏబు గ్రంథము 4:18 వచనంలో. మీరు గమనించినట్లయితే భూమి మీద మానవ జాతికే కాదు, పరమందున్నటువంటి దూతలకు, ఆకాశవాసులకు, సర్వ వ్యక్తులకు యేసు రక్తము అవశ్యము, అవశ్యము, అవశ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దూతలకైనను మానవులకైనను అందరికీ కూడా అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా తనతో సమాధాన పరుచు కొనవలనని తండ్రి అభీష్టమాయను అన్నాడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. మెలుగుతున్న వాళ్ళు చూద్దాం. నిద్ర వచ్చిన వాళ్ళు చూద్దాం అంటే కళ్ళు తెరిచి మీరు చూస్తారింది. కొంచెం చురుగ్గా ఉండండి, మెళకువగా ఉండండి, జాగ్రత్తగా వినండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా గందరగోళంగా ఉందా? యేసు రక్తం భూమి మీద మానవులకేనా, పరమందు ఉన్నటువంటి పరవాసుల కూడానా? అందరికీ. భూలోకమందు ఉన్నవైనను అందరినీ కూడా తన శిలువ రక్తము చేత సంధి చేసి అందరినీ తనతో సమాధానపరుచుకోవటం తండ్రి కోరికట. అభిష్టం అంటే కోరిక. కాబట్టి ఇప్పుడు దేవదూతలు అనబడిన దేవతలు, దేవతలు అనబడిన దేవదూతలకు, మానవులమైన మనకు మొత్తానికి దిక్కెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. ఎందుకంటే అందరి పాప పరిహారార్థమై చిందించబడిన రక్తము యేసు రక్తము మాత్రమే. అది నిర్దోషమైంది, నిష్కళంకమైంది, పాపము లేనిది, పరిశుద్ధమైనది. ఏమండి, కొంతమంది అంటున్నారు యేసయ్య రక్తం కూడా ఆదాము నుండి వచ్చింది, యేసయ్య రక్తం కూడా మరియమ్మ నుండి వచ్చిందని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అది రైట్ కాదండి. యేసు ప్రభు రక్తము మనుషుల నుండి ఆయనకు సంప్రాప్తమైంది కాదు. అది ప్రత్యేకమైన రక్తము, అది దైవ రక్తము, ఏ నరుని రక్తము కాదు. ఎందుకో మాట చెప్తే ఎక్కట్లేదని ఒక పాట రాసి వదిలాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందులో 3 ప్రశ్నలు సంధించాం ఆ పాటలో. ఏ నరుని రక్తములోనైనా ఇవి ఉన్నాయా? ఉంటే మాకు చెప్పండి. అట్లా కాదు, తల్లి రక్తం బిడ్డకు రాకుండా బిడ్డ ఎట్ట పుడతాడు అంటే, అసలు పురుష స్పర్శ ఎరగని కన్యకు బిడ్డ ఎట్ట పుట్టాడు? ప్రకృతి ధర్మం ప్రకారం పురుష స్పర్శ ఎరిగిన కన్య బిడ్డని కనగలిగే శక్తి కలిగి ఉంటుంది. పురుష స్పర్శ ఎరగని కన్యకు గర్భంలో ఒక శిశువుని రూపొందించగలిగిన దేవునికి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా ఆ శిశువుని బయటికి రప్పించడం చేత కాదా? కాలేదా? నిశ్చయంగా చేత అవును.
దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక కన్య సంతానోత్పత్తిని పొందటమే ఒక అద్భుతం. ఆ అద్భుతం చేసిన దేవుడు ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా ప్రత్యేకమైన రక్తము చేత ఒక శిశువుని భూమి మీదకి రప్పించటము ఆయనకు సాధ్యమగును. ఎందుకనగా మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. వీళ్ళంటారు కాదు మరియమ్మ రక్తం ఆయనలో కూడా ఉంది అంటే, నేనంటాను ఇంకా దానికోసం ఆయన మళ్ళీ భూమి మీదకి రప్పించి ఆయన సిలువ వేయడానికి మరియమ్మను ఆపిస్తే సరిపోయింది కదా, మరియమ్మ బలి అయితే సరిపోయింది కదా. అందరి రక్తం లేకపోతే ఇంకొక ఆయన ఎవరన్నా ఒక వ్యక్తిని బలి చేసి సరిపోయింది, ఎందుకంటే అందరిలో ఉన్న రక్తమే కదా ఏసైలో ఉంది, అంతే కదండి. దానికి మళ్ళీ ఆయన రావటం, మహిమను వదిలిపెట్టి రావటం ఎందుకండి? మరియమ్మలో ఉన్న రక్తమే, ఆదాములో ఉన్న రక్తమే, మనుషుల్లో ఉన్న రక్తమే యేసులో ఉంటే యేసుకు బదులు ఆయన మహిమను వదిలిపెట్టి రావాల్సిన అవసరం ఎవరినో ఒకటి పట్టుకొని బలి చేస్తే అయిపోద్ది. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? కానీ అలా కుదరదు. ఎందుకంటే మనుషులమైన మనందరి రక్తము పాపముతో ఉన్నది. పాపి రక్తము పాపమును కడగలేదు. మరి పాపమును కడగాలంటే ఏ రక్తం కావాలి? మురికి నీళ్లు మురికిని వదలగొట్టలేవు అన్నట్టు. దేవునికి స్తోత్రం. బురద ఉందండి, బాగా కలుం బురద ఉందండి, అందులో నీళ్లు ఉన్నాయండి, పోయి అందులో బట్టలు ఉతికితే ఉన్న మురికి పోయిద్దా, లేదా దాని మురికి దీనికి అంటిద్దా? మన రక్తము మరొకరి పాపాన్ని కడగటం అసాధ్యం. మరి ఇప్పుడు ఈ పాపపు రక్తములో ఉన్నటువంటి ఆ పాపాన్ని కడగాలంటే పరిశుద్ధ రక్తము కావాలి. అందుకే మొదటి ప్రశ్న అడిగాను, ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధపరచును నా యేసు రక్తము, పరిశుద్ధపరచును నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది నిష్కళంకమైనది, నిర్దోషమైనది నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనిది, మనుషులతో ఆ దూతలతో కానే కాదది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. దేవునికి మహిమ. ఏమయ్యా, ఏ మనుషుని రక్తమైనా మరో మనిషి పాపాలు కడగలిగిద్దా? అసంభవం. కానీ యేసు రక్తాన్ని గురించి ఏం రాస్తుందో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం ఆయనతో పాటు వెలుగులో నడిచిన యెడల ఆయనతో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. 6వ వచనం 7వ వచనం, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ మాట ఏ మనిషి రక్తాన్ని గురించి అయినా చెప్పబడిందా? ఏ మనిషి రక్తాన్ని గురించి అయినా చెప్పబడిందా? ఒక్క యేసు రక్తాన్ని గురించే చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ నిరూపణ అసలు యేసు రక్తం ఎవరిది అంటే అపోస్తల కార్యం 20:28 స్పష్టంగా రాసేశాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని. యేసు రక్తం ఎవరిది అట? దైవ రక్తం అని చెప్పేశాడు. కొంతమంది అంటారు దేవుడికి రక్తం ఉంటుందా? దేవదూతలకే రక్తం ఉండదు, దేవునికి రక్తం ఎలా ఉంటుంది? ఈ సంగతి మాకు తెలియదా సోదరా? అయ్యా, దూతలకే రక్తం ఉండదన్నప్పుడు దేవుడికి రక్తం ఉండదన్న సంగతి మాకు తెలియదా? తెలుసు. దేవునికి రక్తము లేదు, కానీ రక్తము లేని దేవుడు తన పిల్లలు రక్తమాంసములలో పాలువారైనందున
మరణము యొక్క బలము గలవాని చేతిలో నుండి తన పిల్లల్ని విడిపించడానికి, వానిని తన రక్తము ద్వారా, తన మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత ఆలోచన చేశాడో, ఎంత త్యాగానికి పూనుకున్నాడో చూడండి. కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆ తేజోమయుడు తన పిల్లల్ని విమోచించడానికి ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీద మట్టి మనుషులలో ఒక మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. అరచేతుల దెబ్బలు, ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు. దూషణ భరించడానికి ఇష్టపడ్డాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తం కావడానికి ఇష్టపడ్డాడు. తన రక్తములో ఆఖరి చుక్క వరకు మనందరి నిమిత్తము నేలను కార్చడానికి ఇష్టపడ్డాడు. చేతులలో శీలలు, కాళ్లలో శీలలు, తలకు ముళ్ళ చేత గుచ్చబట్టడానికి ఇష్టపడ్డాడు. నీ వంటి నా వంటి సామాన్య మానవ జీవితం జీవించడానికి ఇంచుమించు 33.5 సంవత్సరాలు బ్రతకడానికి భూమి మీద సిద్ధపడ్డాడు. తీర్పు తీర్చడమే తప్ప న్యాయాధిపతి అయిన, తీర్పు తీర్చడమే తప్ప తీర్పుకు లోబట్టం తెలియని ఆ నీతిమంతుడు పొంతి పిలాతు సభలో మన నిమిత్తమై ఏ దోషము లేకపోయినా దోషిగా తల వంచుకొని నిలబడ్డాడు. ఎవరి నిమిత్తమో తెలుసా? ఆ పిల్లల నిమిత్తము. ఆ పిల్లల నిమిత్తం. ఆ పిల్లలు ఎవరో? నువ్వు, నేను. నీ కోసమే తల్లి పిలాతు సభలో దోషిగా నిలబడ్డాడు. నా కోసమేనాయనా, నీ కోసమేనాయనా. ఆ చేతుల్లో శీలలు, ఆ కాళ్లలో శీలలు, ఆ తలకు ముళ్ళు, ఆ నోటి వెంట రక్తం, చెవుల వెంట రక్తం, కనుల వెంట రక్తం, సర్వ శరీరమంతా రక్తసిక్తం. ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఆ త్యాగానికి పూనుకున్నాడండి. ఇప్పుడు ఏం చేయాలో? తన పిల్లలు రక్తమాంసాల్లో పాలివారైనందున వారిని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసాల శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరం అయితే ధరించుకున్నాడు, రక్తమాంసాలు కలిగి ఉన్నాడు. కానీ అది పూర్తిగా ప్రత్యేకమైనది, అది పూర్తిగా దేవుని సంబంధమైనదే. ఇక ఏ మానవుడిలో లేని పవిత్రత, పరిశుద్ధత, నిర్దోషత్వం యేసు రక్తములో ఉంది. అది ఏ మనిషి రక్తము కాదు. ఆయన రాక కూడా ప్రత్యేకంగానే వచ్చేసి, జన్మ ఎలాగా ప్రత్యేకమైందో ఆయన దేహ నిర్మాణం కూడా ప్రత్యేకమైంది, ఆయన రక్తము కూడా ప్రత్యేకమైంది. అందుకే ఏ రక్తానికి లేని శక్తి యేసు రక్తానికి ఉంది. ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా, ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా, ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసే. ఏమండి, హెబ్రీ పత్రికలో ఏముందో తెలుసా? యేసు రక్తము మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేసిందట. పాపాలను గడిగి పరిశుద్ధపరచడమే కాదు సోదరా, మన మనస్సాక్షిని కూడా గడిగి శుద్ధి చేసిందట. అది యేసు రక్తములో ఉన్న శక్తి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏముండాలో తెలుసా? మన కోసం బలి కావాల్సిన వాడికి మూడు ఉండాలి. మొట్టమొదటిది, ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. మనలో ఎవరైనా మన కోసం ఎవరైనా బలి అవుతారా? నేనంటే ఎంతమందికి అభిమానం ఉంది? చేతులు ఎత్తండి. శాలేమన్నా నువ్వంటే చాలా అభిమానం అన్నా, నాకు అందుకేనన్నా వచ్చాను. అసలు అయితే పొరపాటును కూడా రానన్నా. థ్యాంక్ యూ. చేతులు ఎత్తి చూపించండి, కొంచెం చేతులు ఎత్తండి. నిజమేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు నన్ను దించమాలేదుగా. నేను చాలా పాప భారంతో ఉన్నానండి. ఎవరన్నా ఒక్కళ్ళు ఎత్తుకుంటారా పాప భారం? అన్నీ మిమ్మల్ని అడుగుతాం, మీ సమాధానం ఏంటో తెలుసా? తప్పకుండా మోస్తాం అన్నయ్య, వేసేసే అన్నయ్య, ఏమైంది వేసి అంటారా? మీ సమాధానం ఏంటో నేనే చెబుతా. అన్నం అడిగితే పెడతాం, బట్టలు అడిగితే అప్పో తెచ్చి కుట్టిచ్చిస్తాం, ఇంకా ఏదైనా పైసలు అడిగితే ఇస్తాం. మా చేతనైంది అది. నీ పాపం మొయ్యాలంటే మా వల్ల కాదన్న, ఎందుకంటే ఆల్రెడీ మేమే పాపులం. మా బ్యాగులే ఫుల్ అయిపోయినాయి అన్న. ఈ మళ్ళీ నీ సరుకు మేము ఆడ మోసామన్న. మా సరికే మోయలాగా వస్తున్నాం. ఏంది ఆ సరుకు? పెద్దగా చెప్పండి. మా బరువే, మా భారమే. రైట్. పోనీ మీరందరూ కలిసి నన్ను అడుగుతారా? శాలేమన్నా తెల్ల బట్టలు వేసుకొని బలి వచ్చావు కానీ నా పాపాన్ని మొయ్యన్న అంటే నేనేం చెబుతాను తెలుసమ్మా? నేనేం పెద్ద మనిషిని కాదమ్మా, మీకంటే ఎక్కువ సరుకు ఉందమ్మా నా సరుకు. కుదరదమ్మా, మీ పాపం నేను మొయ్యను, కుదరదు.
అందుకే చెప్పా, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే యేసే బలి అయిన పరమాత్మ. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. దేవునికి స్తోత్రం. చెప్పండి, మీ రక్తం నాకు పనికి వచ్చిద్దా అమ్మా? కనీసం మీ ఇంట్లో పనికి వచ్చిద్దా? పోనీ నా రక్తం మీకు పనికి వచ్చిద్దా? ఎందుకంటే అందరము మురికై ఉన్నాం, సరుకు ఫుల్ అయిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అందరి బరువుని మోయాలంటే, పాపులందరి పాప భారాన్ని మోయాలంటే ఏ పాపము లేని పరిశుద్ధుడు కావాలి. ఇది మొదటి విషయం. ఏ పాపము లేని పరిశుద్ధుడు కావాలి. దూతలలో లేరు, మానవుల్లో లేరు ఏ పాపం లేని పరిశుద్ధులు. దూతల్లో లోపాలు ఉన్నాయి, మానవుల్లో పాపాలు ఉన్నాయి. ఎవరికి తగ్గ సరుకు వాళ్ళకుంది. ఒక్కడున్నాడంటే ఏ పాపం లేని పరిశుద్ధుడు. ఎవరంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్త. ఆ ఒక్కడ తప్ప ఇంకెవరు లేరు. స్తోత్రం. ఏం కొడతారులే బా, స్తోత్రం. రెండవది, ఏ పాపము లేని పరిశుద్ధుడు పరిశుద్ధ రక్తమై ఉండాలి. అది కూడా ఆ రక్తం కూడా ఎంతమందికి సరిపోవాలో తెలుసా? విశ్వములో దేవుడు నిర్మించినటువంటి ప్రపంచములలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ సరిపోయినంత ప్రాణశక్తి కలిగి ఉండాలి ఆ రక్తంలో. నేను బతికున్నాను, ప్రాణంతో ఉన్నాను అన్నాడు చేతులు ఎత్తండి. నేను ఇంకా బతికే ఉన్నాను అన్నాడు చేతులు ఎత్తండి. ప్రాణంతో ఉన్నాను అన్నాడు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ప్రాణం ఉందా? జీవం ఉందా నీలో? ఆ జీవం నీలో ఊదినోడెవరు? ఎంతమందికి ఒకడే ఊదాడా? డౌట్ లేదు. ఇంతమంది ఏందిరా పిచ్చోడా? ప్రపంచం మొత్తం ఉన్న మనుషులు జీవవాయువు, నాసికారంధ్రములలో జీవవాయువు కలిగిన వాడికల్లా జీవవాయువును ఊదినోడు చేసే. హల్లెలూయా. ఇంతమందికి తన నుండి జీవవాయువును ప్రసరింపజేసిన వాడికి ఆయన రక్తంలో ఎంత ప్రాణశక్తి ఉంటుందో ఊహించండి ఒకసారి. అనంత ప్రాణశక్తి కలిగిన రక్తం అది. అందుకే తరతరముల వ్యక్తులకు సరిపోయింది నా యేసు రక్తము. ఒకడు అంటాడు, అప్పుడెప్పుడు ఆయన చచ్చిపోతే ఇప్పుడు పాపాలు ఎట్టబోతాయి అంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడెప్పుడు ఆయన చచ్చిపోతే ఆయన రక్తంలో ఇప్పుడు పాపాలు ఎట్టబోతాయి అంటే, యేసు రక్తము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. యేసు అలానే ఉన్నాడు, ఆయన రక్తం అలానే ఉంది. ఏమండి, యేసు రక్తము ఇప్పుడే కదా, మన తర్వాత తరము పాపాలు కూడా గడగలిగితే. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపియందు ముందుము పాపంబు పోవును, ఈ మాట మీకు వచ్చును. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మీకు వచ్చును కదా ఈ పాట. ఏం పాట? ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు. ఆ రక్తములో ఎంత ప్రాణశక్తి ఉందంటే అనంత ప్రాణశక్తి ఉంది. ఎల్ల జీవులకు సరిపోయినంత ప్రాణశక్తి ఉంది. అందుకే ఆ ఒక్కడి బలి సరిపోయింది అందరికీ. ఆ ఒక్కడి రక్తం సరిపోయిందండి అందరికీ. లేకపోతే ఇంటికి ఒక గొర్రెని, ఇంటికి ఒక బర్రెని కోసినా పాపాలు పోవాలా. కానీ ఆ ఒక్కడు చిందిన రక్తము ఎంతమంది పాపాలకు ప్రాయశ్చిత్తమైందంటే అంత శక్తి ఉంది అందులో. నంబర్ 1, అది ఏ పాపము లేని పరిశుద్ధ రక్తము. అతడు ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి, మొట్టమొదటిది. రెండవది, అందరికీ సరిపోయినంత ప్రాణశక్తి కలిగిన వ్యక్తి ఉండాలి.
ఇంకెవరున్నారో ఆయన సృష్టికర్త ఒక్కడే. మూడవది, బలి కావడానికి ముందుకు వచ్చేటప్పుడు ఎవరి బలవంతము చేతగాక తనంతట తానుగా వచ్చి ప్రాణం పెట్టాలి. మనుషులు ఎవరన్నా మంచివాడిని తీసుకొచ్చి ఈ ప్రాణం పెడదు కానీ రాయా అని పట్టుకొద్దామా? గొర్రెపిల్లే రాదు. నిన్ను 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 మటన్ చేస్తాను రా అంటే గొర్రెపిల్లే రాదు. తాడు పట్టుకొని లాగినారు, అది వదిలిపెట్టరా బాబా బతికిపోతాను నేను. మనుషులు ఎట్ట వస్తారండి? ఎవరన్నా అడుగుదాం, బాబా నువ్వు చాలా మంచివాడు నాయన, అందరి కోసం సర్దుగా దాయా అని పిలిచి వస్తాడు ఎవడన్నా? నా ఎమిటి పడ్డారు ఏందిరా, మీకు దండం పెడతాను పోండి బాబు, నేను మంచివాడిని కాదు పాడు వదిలిపెట్టండి రా అని అంటాడు. ఎవడు ఇష్టపడి రాడు. కానీ నా ప్రభు ఎంత వాదికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, ఎంత వాదికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు, జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నరకమనగ భూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ భూదోట కాదది అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేదు సుమ్మి, అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు అండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు అండి, వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు అండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమండి ఎట్లా అండి మరి ఏం చేసి నరకం తప్పించుకోవాలి? అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు పెద్దలు. పుత్రుడు లేకపోతే గతి లేదు అని అర్థం. ఏమండి మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు? ప్రార్థన చేయమంటారా, వింటారా? మీకేం ఇబ్బంది లేదు కదా, ఓకేనా? నేను ఎందుకు వదిలిపెడతా పొరపాటును కూడా. దేవునికి స్తోత్రం. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అంటారు. బాగా వినండి. అందుకే పిల్లలు లేకపోతే ఆ వరుసకు కొడుకయ్యే వాడి చేత తలకొరివి పెట్టించి ఆస్తిస్తారు. ఎందుకో తెలుసా? వాడు తలకొరివి పెట్టకపోతే నరకానికి పోతాడని బాధ. ఆ నరకం నుంచి కాపాడబడాలంటే కొడుకు తలకొరివి పెట్టాలి అని ఆచారం. విచిత్రం చెప్పన, చనిపోయిన వాడు పాపి, తలకొరివి పెట్టేవాడు పాపి. ఆ పాపికి ఈ పాపి తలకొరివి పెడితే వాని పాపం ఏ ప్రక్క నుంచి పోతుంది? వానికి పున్నామ నరకం ఎలా తప్పుతుంది? ఇంతకీ దేవుడు చెప్పిన ఆ కొడుకు ఎవరు? దేవుడు చెప్పిన ఆ కొడుకు ఎవరంటే మనం కన్నా కొడుకు కాదు, మనం పెంచిన కొడుకు అంతకన్నా కాదు. మరి ఎవరో ఆ కుమారుడు, ఆ కుమారుడు లేకపోతే మన గతి లేదట. ఎవరు ఆ కుమారుడు అంటే దైవ కుమారుడైన యేసు, ఆయన పుత్రుడు. ఆ పుత్రుడు లేకపోతే గతి లేదు, ఎవ్వడికి లేదు. ఎందుకంటే ఈ మాట ఆయనే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే అర్థం ఏంటి? నా ద్వారానే తప్ప ఇంకెక్కడ ఏ రూటు లేదు. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు అంటే నేనే అంటే ఇంకొకళ్ళు లేడని అర్థం. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం చెబుతూ. నేను కూడా మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అంటే ఇంకో డజన్ ఉన్నట్టు. నేనే షాలేము రాజునంటే ఇంకెక్కడ ఎవరు? నేను కూడా షాలేము రాజునేనండి అంటే ఇంకా షాలేము రాజులు ఇక్కడ ఉన్నారని అర్థం. నేనే అంటే అర్థం ఏంటి తెలుసు? ఇంకొకడు లేడని అర్థం.
ఆ మాట యోహాను సువార్త 14:6 సాక్షాత్తు యేసు ప్రభు మాట్లాడాడు. నేను అన్నాడా? నేనే అన్నాడా? ఆ ఫీలింగ్ ఏది? మీ డైలాగ్ ఏది? మీ డైలాగ్ ఆ ఫీలింగ్ నేను అన్నట్టుంది. చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు. ఎంత దమ్మండి ఆ మాట అంటానికి. ఆయన కుమారుడు, ఆయన పుత్రుడు. ఆ పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పించుకోలేం. ఆ పుత్రుడు లేకపోతే గతి లేదు. అపుత్రస్య గతి నాశిత అంటే ఆయన లేకపోతే లేదు మనకు దిక్కు. ఎట్లా వచ్చాడు? తనంతటా తానే వచ్చి ప్రాణం పెట్టాడు. 3 కలియుగు. నంబర్ 1 పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు. నంబర్ 2 ఎంతమందికైనా సరిపోయినంత ప్రాణము, దాని యొక్క శక్తి కలిగిన వాడు. 3వది ఎవరి బలవంతము చేతగాక తనంతటా తానే మన నిమిత్తం అప్పగించుకున్నవాడు. ఆయనే చెప్పాడు యోహాను సువార్తలో, నా ప్రాణము నేనే పెట్టుచున్నాను, తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము గలదన్నాడు. హల్లెలూయా. ఎవడికి కూడా నన్ను చంపడం సాధ్యం కాదురా. నా ప్రాణం నేనే పెట్టాలి, తిరిగి నేనే. చిత్రవద చేసి సిలువను వేశారు, సిలువలో వేలాడాడు. ప్రాణం వాళ్ళు తీశారా, ఆయన అప్పగించాడా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట ఏంది? ఏదో ఒకట్లే, సమాప్తమైనది కదా 6వ మాట. ఏంది అంటున్నారు? మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో. 2వ మాట ఏంటి? నీవు నేడు నాతో కూడా పరదేశంలో. 3వ మాట ఏంది? అమ్మ ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. 4వ మాట, నా దేవా నన్ను ఎలా చేయి విడనాడు. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అప్పచెప్పాడు, తలంచాడు, కన్ను మూసాడు. ఈ మాట అన్నాడు, అంతే క్షణంలో ప్రాణం పోయిందండి. ఎవడు తీలే. ఒడిశారు గందరగోళం చేసి, చిత్రవద చేసి, అరికాల మొదలు నెడనెత్తి వరకు తూట్లు చేశారు. అయినా ప్రాణం పోలా. దేవునికి స్తోత్రం చెప్పు. ఎప్పుడు పోయిందో తెలుసా? తానే అప్పగించాడు. లేకపోతే అంతే ఉండేవాడు. తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు, అప్పుడు పోయింది ప్రాణం. తర్వాత సైనికుడు వచ్చి చూస్తే మిగిలిన వాళ్ళు 2 సైనికులు, 2 దొంగలు బతికే ఉన్నారు. ప్రభు మాత్రం ప్రాణం పెట్టున్నాడు. బిత్తరపోయి సైనికుడు, శతాధిపతి సాష్టాంగ పడతాడు, సాగిల పడతాడు. ఈయన నిజముగా దైవ కుమారుడు. ఇదేమిటి? ఇదిగో ఆత్మ అనగానే అదుగో అని అందుకున్నాడేంటి తండ్రి? ఇతడు చెప్పగానే దేవుడు అలా విన్నాడేంటి? ఇంత క్షణంలో ఒక మాట పలికి అలా కన్ను మూసాడేంటి? ఇది సామాన్యమైన విషయం కాదని బిత్తరపోయి వచ్చి సాష్టాంగ పడ్డాడు. నిరూపణ కోసం ప్రక్కన ఒకడు వచ్చి బల్లెపు పోటు కూర్చితే లేదు, రక్తము నీరు కలిసి పారింది, ప్రాణం లేదు, వెళ్ళిపోయాడు. ఎవడు నన్ను చంపలేడురా, నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. ఎవరి కోసం పెట్టాడు తెలుసా? తన పిల్లల కోసం. ఎవరా పిల్లలు? నువ్వు, నేను, మనం. ఏమండి, మనల్ని ప్రేమించి మన కోసం ఇంత త్యాగం చేసినోడు, ప్రాణమే నిలువునా ధారపోసినోడు మన అప్పులు తీర్చలేడండి? ఒక్కసారి చెప్పండి. రోగాలు తగ్గించలేడు, సమస్యలు పరిష్కరించలేడు, బిడ్డల జీవితాలు బాగు చేయలేడు, ప్రార్థనలకు జవాబులు ఇవ్వలేడు. కనీసం అది నమ్మేటప్పుడు అసలు ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో గుర్తు చేసుకోమా. ఎంత ప్రేమించాడు? చచ్చిపోయేంతగా నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనమంటే ఎంత ఇంట్రెస్ట్ ఆయనకంటే తన ప్రాణం కంటే ఎక్కువ మనం. అంత ఇంట్రెస్ట్ మన ఎడల కలిగి ఉన్న దేవుడు మనల్ని ఎలా చూసి చూడనట్టుంటాడండి? ఎలా శ్రద్ధ చేస్తాడండి? నిశ్చయముగా మనల్ని కనిపెడతాడు ఆయన. ఒక్క రోజు కూడా ఆయన మనల్ని మర్చిపోయిన రోజు లేదు, ఇది నువ్వు నమ్మాలి. ఒక్క క్షణము కూడా ఆయన మనల్ని మర్చిపోయిన క్షణము లేదు, ఇది నువ్వు నమ్మి తీరాలి. చెప్పు స్తోత్రం చెప్పు. 2 చేతులెత్తి నా ప్రభుకి చెప్పు, గంభీరంగా చెప్పు, నా ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టే మానవ జాతి, దూతలు అందరూ కూడా ఆయనకే సాగిలపడాలి. ఎందుకంటే ఆయనే చేశాడు చేయాల్సిందంతా. కేవలం ఉచితంగా చేశాడు. మళ్ళీ ఏ ప్రతిఫలం ఆశించాల, నీ నుండి నా నుండి. ప్రేమను బట్టి చేశాడు, కనికరాన్ని బట్టి. ఎందుకంటే మనకు తెలియకుండా మనలోకి ప్రవేశిస్తుంది పాపం, మనల్ని ఏళ్తుంది, మనల్ని నరకానికి ఈడ్చుకెళ్తుంది. అందుకే మన నిమిత్తం లేకుండానే మనం తప్పించుకునే మార్గం వేశాడు నా ప్రభు. ఇంతవరకు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ పని చేసినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. నేను గతంలో సేవించిన వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పని చేయాల. పతనమైపోతున్న మానవుని ఆత్మకు రక్షణ మార్గాన్ని చూపించినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే.
అందుకే ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. ప్రియులారా వినాలి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఫస్ట్ చదివిన వచనం ఒక్కసారి గుర్తు చేస్తాను. ప్రయాసపడి భారము మోయిచున్న కొంతమంది జనులారా, ఒక జాతి జనులారా, ఒక కులం జనులారా, ఒక మతం జనులారా, అబ్బే అసలు ఆ పదాలే లేవు అక్కడ. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఎందుకు ఈయనకే ఆ ఛాన్స్ ఉంది? ఎందుకంటే మన పాపమునకు వెల చెల్లించిన వాడు ఈ ఒక్కడే కాబట్టి, మన పాప రుణం తీర్చగలిగిన కార్యం చేసిన వాడు యేసు ఒక్కడే కాబట్టి రండి, నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇక జాగ్రత్తగా వినాలి. నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడా? ఆడనే ఉండండి, విశ్రాంతి కలుగజేస్తానన్నాడా? ఇక్కడ నుంచి మీరు కొద్దిగా ధ్యానం పెట్టాలి మైండ్. నా దగ్గరకు రండి, విశ్రాంతిని ఇస్తానన్నాడా? మీరు ఆడనే కూర్చోండి, ఇస్తానన్నాడా? ఏడున్నారు ఆడనే ఉండండి. రైట్ రైట్ రైట్. ఏమండి, యేసు ప్రభు ప్రాణం పెట్టింది కొంతమంది కోసమా, అందరి కోసమా? అమ్మా, యేసు ప్రభు పిలుస్తుంది కొంతమందినా, అందరినా? మరి పరలోకం పోయేది కొంతమందేనా, అందరా? హలో, ఆలోచించి చెప్పాలి. పోరు అందరూ, కొందరే నిత్య జీవానికి చేరేది. తెలుసా మీకు ఆ సంగతి? సాక్షాత్ యేసయ్యే చెప్పాడు. భూమి మీద ఉన్నోళ్ళందరూ పరలోకం రారు, కొందరికి ఆ ఛాన్స్ ఇవ్వబడింది. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నందుకు ధన్యులం. దేవునికి మహిమ. ఎందుకు మనం ఉన్నాం ఆ పాయింట్ చెప్తా. అందరిని పిలిచాడు, కొంతమంది రాలా. ఏమన్నాడు? రండి, విశ్రాంతిని ఇస్తానన్నాడు, రండి, భారాన్ని తొలగిస్తానన్నాడు, రండి, విడుదల ఇస్తానన్నాడు. రాకుండా కూర్చొని నకరాలు పడితే సరే సావు అంటాడు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తితే సంతోషపడతా. మర్యాదగా పిలిచినప్పుడు రావాలి. ఓవర్ యాక్షన్ చేస్తే సరే సావు, పోయి నీ కర్మ అనుభవించంటాడు. అంతేనా? లేకపోతే ఏమైనా బతిలాడి తాడేసి లాక్కొస్తాడు, రాయ రామ అని. ఛాన్సే లేదు అది. ఇక్కడ రక్షణ సిద్ధపరచుట దేవుని పని, దాన్ని స్వతంత్రించుకునుట మన పని. ఇది అంశం. అందుకు ఆ వచనం చదివించింది. రక్షణ సిద్ధపరచుట దేవుని పని, విశ్రాంతి సిద్ధపరచుట దేవుని పని, దాన్ని స్వతంత్రించుకునుట నీ పని, నా పని. కొంతమంది బతుకు ఎట్టుంటుందంటే, ఎంత దరిద్రంగా ఉంటుందంటే, అన్నానికి లేదని రైస్ ఇచ్చి పప్పు ఇస్తే ఎటుగూడి ఇచ్చాక కత్తి వండి పెట్టకూడదు అన్నట్టుంటుంది. ఎటుగూడి బియ్యం అను పప్పు గింజలు ఇచ్చాక కత్తి వండి పెడితే శుభ్రంగా తిని. కొంతమందికి అచ్చంగా అన్నం తీసుకొచ్చినా సరే తెచ్చావుగా ఎటుగూడి నోట్లో పెట్టు, కలిపి నోట్లో పెట్టు. దరిద్ర బతుకులు. ఏం బతుకులండి? తెలివి ఉండాలి. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎలా ఇస్తాడు విశ్రాంతి అంటే చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. నా యొద్దకు వచ్చి నేను కొన్ని చెప్తాను, అవి చెయ్యండి, విడుదల పొందుతారని చెప్పాడు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, అయ్యా యేసుప్రభు రమ్మన్నావు కదా, ఇదిగో వచ్చానయ్యా, ఎండ లేదు, పొలాలు లేదు, కొండ లేదు, ఎండాకాలం లేదయ్యా, వచ్చానయ్యా, టెంట్ కిందకు వచ్చి కూర్చున్నానయ్యా. రైట్, వచ్చావు, పిలిచాను, వచ్చావు. రైట్, ఇప్పుడు నేను చెప్తాను, నేర్చుకొని నువ్వు చెయ్యి. చెప్పయ్యా, నువ్వు ఏం చెబితే అది చేస్తాను. మారు మనసు పొందు అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం పొందమంటాడు? మారు మనసు పొందు అంటే ఆ ప్రాచీన జీవితాన్ని, ఆ పాత రోత బ్రతుకుని వదిలిపెట్టాయి. ఇప్పటిదాకా వ్యభిచారం చేసావో, దొంగతనం చేసావో, మందు తాగావో. ఏమండి, మందు తాగటం ఎవరో లేరండి, ఆడ మగ తేడా లేదండి. ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు ఈ మధ్య బాగా విపరీతంగా. ఈ పాపానికి వాళ్ళు వీళ్ళు భేదం లేదండి. అందరూ స్త్రీ, పురుష, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య అన్ని దశల్లో వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు సత్యము కాని వాటిని నువ్వు సేవించావు, ఇప్పుడు సత్యం ఏదో నీకు దొరికింది కదా, ఇక వాటిని వదిలిపెట్టి నాలో నిలిచిపో. మొట్టమొదటిది వాటిని విసర్జించి, ఆ అపవిత్రమైన కార్యకలాపాలు విసర్జించి మారు మనసు పొంది నా వైపు తిరుగు. ఇది మొదటి సంగతి. అయిపోయింది టైం. కరెక్ట్గా 10 నిమిషాలు. ఇక నువ్వు ఉండమన్నా ఉండరాడా జంపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మర్యాదగా వినండి జాగ్రత్తగా. చాలామంది అన్న కాసేపు కూర్చున్నాను, నేను కూర్చొని ఎండ అదిరిపోతుంది కదా, జంప్ అవుతా. జాగ్రత్తగా వినండి. వింటారా వెళ్తారా? వినాలి. ఏం చెప్పాడు ఫస్ట్? వచ్చావా? వచ్చానాయా, మారు మనసు పొందు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? పొందుదాం అనుకుంటున్నాను లేపేబా, సత్యనాటికి బంధులు అంటావా?
పొందుదాంలే. మారు మనసు పొందమని కొంతమంది జీవితం ఇట్నే పొందుదాం, తొందర ఏముంది? 70 ఏళ్ళు వచ్చినాయి, ఇక బాప్తీసం మంది ఆ పాపాలు అడిగేసుకోవచ్చు కంటే పొందుదాం, తొందర ఏముంది అంట. ఇంకెప్పుడు పొందాలన్నో ఏమో చెప్పాడు. మొట్టమొదటిది మారు మనసు పొందు, రెండవది పాపములు కడగబడు నిమిత్తము బాప్తీస్మం పొంది ఆ పాప భారం అంతా నా మీదము. ఎలా వచ్చింది నీ పాప భారం నా మీదికి? అదిగో బాప్తీస్మం ద్వారా అది నా మీదికి వచ్చింది. నువ్వు విడుదల పొందుతావు. నమ్మి బాప్తీస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తీస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి మహిమ. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళకి ఏముందంట? రక్షణ మరిగలుగును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు. రెండు చేయాలి. మొట్టమొదటిది రావాలి ఆయన దగ్గరికి. నువ్వు ఎక్కడో కూర్చొని అక్కడే ఆగిపోతే కాదు. నాకు తెలియక ఒకప్పుడు యేసుప్రభు తెలియక దూరంగా చర్చిలో నుంచి యేసయ్య మాటలు వినపడుతుంటే ఆరు బయట మంచాలు వేసుకొని పండుకొని పచ్చి తిట్లు తిట్టుకుంటా పండుకునేవాళ్ళం. తెలియక ఆ పిలుపు మా కోసమేనని, ఆ యాతన మా కోసమేనని, ఆ రక్తం కార్చింది మా కోసమేనని, ఆ సిలువ మా కోసమేనని తెలియదు. దరిద్రులం, ఆధ్యాత్మిక దరిద్రులం. పచ్చిపాటు పడతా పండుకునేవాళ్ళం. అదేదో పుణ్యకార్యంలాగా. చివరికి ఆయన గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప దిక్కు లేదని ఊరూరా తిరిగి చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 2002వ సంవత్సరంలో ఆ పిలుపు నా చెవికి, నా హృదయానికి తగిలింది. అప్పుడు వెలిగింది బల్బు. అప్పుడు పోయా, మాట్లాడాడు. ఇక అంతే. ఇంకా వాయిదాలు లేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు. బాప్తీసం పొంది పాపాలు గడిగి పొందుదాం. ఇప్పుడేం తొందర, పొందుదాం, చూద్దాంలే. ఎప్పుడు పోతావో తెలుసా? బాండ్ ఏమైనా రాయించుకొచ్చామా? అయ్యా 90 ఏళ్ళు ఉంటా, సంతకం పెట్టించుకోండి, సంతకం పెట్టించుకోండి. అరే సావుకి వయో పరిమితి లేదు. బాలుడు, యవనుడు, నిండు చోళాలు, మొన్ననే పెళ్ళయింది, నిన్ననే ఉద్యోగం వచ్చిందని ఆగదది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సంప్రాప్తం అవుతుందో తెలియదది. నేడు అన్న సమయం ఉండగానే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆ బరువంతా నా మీద వెయ్యి నీకు విశ్రాంతి దొరికిద్దని ఆ పిచ్చి మహారాజ్ చెబితే ఎవరు నెత్తిన వాళ్ళు ఆ బరువులు అట్నే పెట్టుకొని, ఏది పాపభారం నెత్తిన పెట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు అంటే ఆయన అంటాడు, పాడింది చాలుగా అని ముందు ఆ పాపాలు గడిగేసుకోమా అంటాడు. ముందు ఆ పాపాలు కడుక్కోను, నీకు మాత్రం భజన బాగా చేస్తానంటే కుదిరిద్దండి. కొంచెం మీకు అర్థమైతే అట్లా పాడుతున్నా, లేవనుకోకండి. పచ్చిగా చెప్తున్నా నేను, నీట్గా నైస్గా పీస్గా చెప్పడం ఎందుకు, ఉన్నట్టు ఓపెన్గా చెప్తున్నా నేను. ఎక్కడ మురికి ఆడే పెట్టుకొని పాపాలు గడిగి వేసుకొని ఆ బరువు నా మీద మోపంటే నేనైతేనే పెట్టుకుని. దేవుడు తెలుసు, యేసు ప్రభు తెలుసు, ఆయన నిజరక్షకుడు అని తెలుసు, ఆయన రక్తంలో పాపాలు గడుక్కోకపోతే పాతాళానికి పోతామని తెలుసు. అన్నీ తెలిసి కూడా రక్షణ పొందరండి కొంతమంది. కట్ల మోపు మోతుందలే ముసలమ్మ అని జీప్ ఆపాడంట మీలాంటి మంచోడు. ఆపి ఎక్కు ముసలమ్మ ఎక్కు, ఆ కట్ల మోపు అందులో ఎక్కు కూసో అంటే ఎక్కువ కూర్చుంది. కొంచెం దూరం పోయి సడన్గా బ్రేక్ వేసాడు వెనక్కి చూసి. ఎందుకో తెలుసా? కట్ల మోపు నెట్టిన పెట్టుకొని కూర్చుంది. ముసలమ్మ నేను ఎందుకు ఎక్కించుకున్నాను? అదేలే ఊర్లో దించడానికి ఎక్కించుకున్నాం. మరి మోపు నెత్తిన పెట్ట పిచ్చిదానా మోపు అందులో వెయ్యి అంటే, అయ్యో నన్ను ఎక్కించుకున్నావు, నా మోపు ఎందుకులేయా, నీకు బరువు, అందుకని నెత్తిన వేసుకున్నాను. తిక్కల్దా మంచిదా? ఏం నవ్వావు నువ్వు? మరి నువ్వు బాప్తీసం పొందినప్పుడు నువ్వు కదా ఆ ముసలమ్మవి. ఆ పాప భారం నేను ఎత్తినే పెట్టినప్పుడు నువ్వు నీ గురించి నువ్వే అనుకుంటున్నావు. సిగ్గు తెచ్చుకో, మారు మనసు పొందు, బాప్తీసం పొందు, ఆ బరువు దించుకో.
బతికిపోతావు, బయటపడతావు. ఎప్పుడైతే నాకు ఈ విషయం స్పష్టంగా అర్థమైందో, 14 కూటాలకెళ్ళా, 14 ప్రసంగాలు వినలా, 4 ఆదివారాలు చర్చికి వెళ్ళా. ఏదో వారు అవకాశం వచ్చింది, ఇట్టనే కూటం పెట్టి పిలిచారు. ఎవర్రా బాబు బాప్టిజం? నేను ఉన్నానయ్యా. స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళా, కట్టు బట్టలతో లాగిపోయా. ఎండాకాలం రోజులు, ఏప్రిల్ నెలలో. మళ్ళీ బట్టలు తీసుకెళ్తే ఇంటికాడ వాళ్ళ క్లాసు, అయ్యో చర్చికి పోతే పోయావు కానీ అయ్యో వద్దులే అంటారు. అందుకని వాళ్ళకి ఎందుకు చెప్పాలి? పోయి సైలెంట్గా పోయి బాప్టిజం పొంది, బాప్టిజం పొంది మునిగి నీళ్ళలో మునిగి ఒడ్డుకొచ్చి ఆ బట్టలు ఆరిపోయిందాక నిలబడి, ఎండాకాలం కదా దన్మని ఆరిపోయినాయి, వెళ్ళిపోయా. తర్వాత ఇంటి మొత్తానికి చెప్పా, 25-30 మొక్కులు ఉన్నాయి మాకు. ఆటి దెబ్బకు భయపడి మా వాళ్ళు రాలా. ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నావు, మళ్ళీ ఈ మొక్కులు తీర్చకుండా అటుపోతే ఏమన్నా అయిద్దేమో అని. నేనేం చేశాను తెలుసా? శుభ్రంగా తల జుట్టు పెంచుకున్నా, తిరుపతి వద్దామని. పెద్దోడికి నాకు 2 కొడుకులు, పెద్దోడికి పిలకేసాం అక్కడికే. ఇంకా ఆడికి బాగా ఏం లేదు, మంగళ షాపుకి పోయా, శుభ్రం కట్టింగ్ చేయించుకున్నా, షేవింగ్ చేయించుకున్నా, వాడికి పిలక తీపిచ్చా, క్లీన్ మొత్తం. మీరు నమ్మండి నమ్మకండి, 25-30 మొక్కలు ఒక్కటి కూడా తీర్చలా. ఫస్ట్ నేను ఆ పని చేసి ఆయన మా వాళ్ళు పెద్దరిపోయి, ఏ మీడియాలో పనులు నడమత్ర పనులు నువ్వు చేసే పనులన్నీ అసలుగా దరిద్రంతో అల్లాడుతుంటే ఆమెతో మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుపోయి అట్లా చేసి వచ్చి అదా లేచారు. అప్పుడు చెప్పాను, నేను పిచ్చి మోకాళ్ళారా, నిజమైన దేవుడిని నమ్ముకున్నాను, నేను సత్యవంతుడిని నమ్ముకున్నాను, నాకై ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన దేవుడిని నమ్ముకున్నాను, ఏ పాపం లేని పరిశుద్ధుడిని నమ్ముకున్నాను, అరిషడ్ వర్గాలు జయించిన వాడిని నమ్ముకున్నాను, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించిన పరిపూర్ణ పరిశుద్ధుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, మంచి మార్గదర్శి, మాదిరి, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసుని నమ్ముకున్నాను. ఆయన రక్షకుడు, ఆయనే సుప్రీం, ఆయనే సుప్రీం. ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఇక ఎవడు కదలటానికి లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు కదిలాటానికి లేదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాను. నాకేమో నైద్యం కనిపెట్టాను, నాకేం కాల. శుభ్రంగా వాళ్ళు కూడా వచ్చి మొత్తం బాప్తిస్మాలు పొందారు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడగబడ్డామో, పరిశుద్ధ పరచబడ్డామో, పరిశుద్ధ గ్రంథం మధ్యలో పెట్టుకొని కుటుంబం అంతా కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడి నుంచి రోజు ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. ఇక ఒకటొకటిగా మొత్తం అప్పటిదాకా మేము మోసిన భారాలన్నీ నా తండ్రి తొలగించాడు. 2002 ఏప్రిల్ 17వ తారీఖు రక్షణ నా ఇంట ప్రవేశించింది. నా ప్రభు కృపతో నా ద్వారా నేను రక్షణలోకి వచ్చాను. తర్వాత నా ఇంటి వారు రక్షణలోకి వచ్చారు. 2002 ఇది 2025. ఈ 23 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 23 సంవత్సరాలు రక్షణానందాన్ని ప్రతి దినము అనుభవిస్తానే ఉన్నాను. నిజమైన విశ్రాంతి, నిజమైన మనశ్శాంతి, నిజమైన ప్రశాంతత, నిజమైన ఆనందం, బ్రతుకుకి నిజమైన అర్థం, పరమార్థం, విలువ అనేది 23 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను. హల్లెలూయా. అంతకుముందు జీవితంలో ఎరగల. ఎప్పుడైతే యేసు ప్రభుకి నా బ్రతుకుల స్థానం ఇచ్చానో, ఆహ్వానించానో అప్పుడు స్టార్ట్ అయింది. మాటలు విని గూట్లో కూర్చోలేదండి. మాటలు వినిపోయి మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడే పని చేశాను. విశ్రాంతి దొరికింది. ఇంకా నేను బాప్తిస్మం పొందలేదన్న వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తండి. ఇంకా నేను పొందలేదన్నా అన్నోడు చేతులు ఎత్తండి. ఏం సిగ్గుపడద్దు, నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను ఇంకా పొందలేదన్నా అన్నాడు. తిడతాడేమో లేనిపోయిందని అనుకుని ఇబ్బంది పడారు. ఏమో ఇబ్బంది పడదు. రైట్. చాలామంది చేతులు ఎత్తారు ఇంకా పొందనోళ్ళు. ఒక మాట చెప్తాను, నేను బాగుపడాలనుకుంటున్నావా? పాప నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? భారాన్ని తొలగించుకొని బ్రతుకులో ప్రశాంతత, నిత్య జీవం 2 పొందాలనుకుంటున్నావా? అయితే నీ కోసం యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. త్వరలోనే, ఇంకా త్వరలోనే రాబోతున్నాడు 2వ రాకడలో. నిన్ను ప్రేమించి నీ కోసమే ప్రాణం పెట్టాడు. కనీసం ఈ రోజన్నా కళ్ళు తెరుస్తావా? ఈ రోజన్నా మారు మనసు పొంది ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకుంటావా? రక్షణ సిద్ధపరిచాడు, వచ్చి పొందటమే నీ బాధ్యత. నేను పొందను అంటే శిక్షకు గురవుతావు. పొందుకున్నట్టయితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనకి మీరు వచ్చారు. మందిరం కాదు, ముందు మీ బ్రతుకులు, మన బ్రతుకులు ప్రతిష్ఠితం కావాలి దేవుడికి. మన జీవితాలు ప్రతిష్ఠ చేసుకోవాలండి దేవునికి. మారు మనసు పొందాలా, పాప జీవితానికి స్వస్తి పలకాలి, క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని మార్గంలోకి వచ్చామో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పరలోక ఆనందాన్ని భూమిలో అనుభవించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి నీ భారాన్ని తొలగించుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? యేసు రక్తము నీ కోసమే చిందించాడు. ఇంత పెద్ద కూటం నీ కోసమే ఏర్పాటు చేశాడు. ప్రభువుకి నువ్వు కావాలి. నీ కోసమే
నీకోసమే ఆయన ఇది ఏర్పాటు చేసి నువ్వు వస్తావని తెలుసు ఆయనకి. అందుకే ఈ మాటలన్నీ స్పష్టంగా నీకు అర్థమయ్యేటట్టు మాట్లాడించాడు. అన్నా, ఇంతవరకు నేను ఆలస్యం చేశాను, నాకు ఇప్పుడు కనువిప్పు కలిగిందన్నా. శాలేమన్నా, నువ్వు బాప్టిజం ఇస్తానంటే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నా. నాకు కూడా స్పేర్ బట్టలు లేవు, ఈ బట్టల మీద నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నా అన్నోళ్ళు మీ చేయొత్తండి. నువ్వు ఇప్పుడు ఇస్తానంటే నేను తీసుకోవడానికి సిద్ధం అన్నా అన్నాడు. చేయెత్తినోళ్ళు లేచి నిలబడండి నాన్న. దా దా ముందుగా రండి. ఎవరు సిద్ధపడ్డారో, ఎవరితో నా తండ్రి మాట్లాడాడో, ఎవరి హృదయాలు వెలిగించబడ్డాయో, ఈ పాపిష్టి బతుకు నాకు వద్దు, నాకు పరిశుద్ధ జీవితం కావాలి, నూతన సృష్టిగా నేను మారాలి, క్రొత్త జీవిత అనుభవం నాకు రావాలి, నిత్య జీవం నాకు కావాలి. ఇంత త్యాగం చేసిన ఆ యేసయ్య నా కోసం రక్షణ మార్గాన్ని సిద్ధపరిస్తే 4 అడుగులేసి పొందుకోకపోతే నాకన్నా దరిద్రులు ఇంకొకళ్ళు ఉన్నారా? నా తండ్రి నాకు ఇచ్చిన ఈ బంగారు అవకాశాన్ని వినియోగించుకుంటాను అన్నాడు. పరిగెత్తాలి, త్వరగా రండి. పురుషులు ఈ పక్కన నిలబడండి నా, పురుషులు ఈ పక్కన నిలబడి. ఎవడు గేట్స్కెళ్తున్నాడు? త్వరగా రండి. నా వేదనకు మితి లేదు, నా శోకానికి నా వేదనకు మితి లేదు, నా శోకానికి. దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ హృదయంలో అలజడి, పరిశుద్ధాత్మ నిన్ను ఒత్తిడిపరుస్తాడులే. నీకోసమే నిన్ను నా బిడ్డను తీసుకొచ్చా. చలో నడు, నా తండ్రి నీతో మాట్లాడుతుండలే. పరిగెత్తు, లేచి. అయిపోయింది టైం, ఇంకా దాటిందంటే రేపు మళ్ళీ నీకు రాదు. నా వేదనకు ఈ పాట అయిపోయేసరికి రావాలి. మళ్ళా నేను వెళ్ళిపోయిన తర్వాత అన్న నాకు బాప్టిజం అంటే కుదరదు. నాటకు వచ్చి నువ్వు నన్ను పట్టుకోవాలంటే నీ వల్ల కాదు. 5 అంచెల కంచె తట్టుకొని రావాలి నా దగ్గరికి రావాలంటే. నీకు చిక్కేది లేదు, కుదిరేది కాదు. రా, నీ ముందుకే రప్పించండి నా దేవుడు నన్ను నీకోసమే. నడు. నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, అర్థధ్వని వింటా. ఇంకెన్నాడు పాపంలో ఎదురు చూస్తూ, ఇంకెన్నాళ్ళు పాపిగా జీవితం. ఎప్పుడు కన్ను మూస్తావో తెలుసా? ఎదురు చూస్తున్నాను. ఇంకెన్నాళ్ళు పాపం బ్రతుకులో నా తండ్రి నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం వినియోగించుకో బిడ్డ. ప్రాణం ఇచ్చిన ప్రభు నేను పిలుస్తున్నాడు. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా. నేను బ్రతిమలాడను, నా ప్రభు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. నువ్వు వెళ్ళిన దగ్గర ఈ సంగతి ప్రకటించురా. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళని నేను చూసుకుంటానన్నాడు నా తండ్రి. నేను బ్రతిమలాడను. నువ్వు స్థిరా లేకపోతే కూర్చొని ఇష్టం. క్రీస్తులో నూతన సృష్టివై ఆయన రక్తంలోని ప్రతి పాపము కడిగేసుకొని పరిశుద్ధపరచబడి క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. నువ్వు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో. ప్రభువా, ఇదిగో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నా కోసం నువ్వు వస్తావని, నా ధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను.
నిత్య జీవానికి నిర్ణయించబడ్డవారు తాకబడ్డారు, హృదయంలో పొడవబడ్డారు. నా తండ్రి నా కోసం అంత త్యాగం చేసినప్పుడు ఇంకా నేను పాపిగా ఎందుకు ఉండాలి? పాపాల్లో అంత అవసరం ఏంది నాకు? నా తండ్రి ఇంతగా పిలుస్తున్నాడు కదా కడిగేసుకోమని, నేను ఎందుకు నిర్లక్ష్యం చేయాలి అని ఆత్మలో తాకబడిన వారే, నా ప్రభు శిలువ విలువ తెలిసిన వారే. నిజమే కదా, రక్షణ పొందడానికి నేనే కదా అడిగేయాల్సింది. రక్షణ నా తండ్రి సిద్ధపరిచాడు, దాన్ని నేనే కదా పొందాల్సింది. ఇంత దగ్గరకు వచ్చి నన్ను ముఖాముఖి పిలుస్తుంటే, నాతో మాట్లాడుతుంటే, నీ భారాన్ని నా మీద మోపమని నా బంగారు తండ్రి అడుగుతుంటే, ఇంకా నానైతేనే పాపభారం పెట్టుకోవటం పిచ్చితనం కదా అని అర్థమైంది ఈ బిడ్డలకి. హృదయంలో పొడవబడిన వారే, రక్షణ కావాలని తాకబడిన వారి కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. ఇక్కడ కూర్చున్న వారందరి విషయంలో ఇక నేను ఉత్తరవాదిని కాదు. చెప్పకపోతే నేను ఉత్తరవాదిని. చెప్పినా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాదివి, నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాదివి. లాస్ట్ అండ్ ఫైనల్. సార్ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇంతమంది సిద్ధపడి ముందుకు వచ్చినందుకు వీరిని బట్టి నా తండ్రికి స్తోత్రాలు చెప్దామా? రైట్, వెళ్ళిపోండి నాన్న, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. దైవజనులు తీసుకెళ్ళండి నాన్న. పెద్ద ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద ఆయన తల్లి కూడా మళ్ళీ నిర్ణయం తీసుకుని చలో వెళ్ళిపోండి. ఇదే తెలివి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అందిపుచ్చుకున్నవాడే జ్ఞానం. నిర్లక్ష్యం చేస్తే ఎట్ట తప్పించుకుంటామండి? నరకం అంటే మాటల. ఫైనల్గా ఒక మాట చెప్తా. ఎవరైనా ఒక చెయ్యి రాయి మీద పెట్టుకొని ఇంకో రాయితో చేతిని నల్లగొట్టుకుంటుంటే ఆ వ్యక్తిని మనం ఏమంటాం? పెద్దగా చెప్పండి. వెళ్ళిపో. ఆ వ్యక్తిని మనం ఏమంటాం చెప్పండి? ఆకలి అవుతుందా? పిచ్చోడంటాం, మంచోడంటాం. ఎవరైనా చూస్తా తన చేతిని ఒక వేలునే నల్లగొట్టుకుంటారా? మరి ఏం పిచ్చెక్కండి, యేసయ్య సర్వశరీరం నల్లగొట్టుకున్నాడు. ఎంత ప్రమాదం అనుకుంటే అంత పనిచేశాడు ఆయన. ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడాలనేగా. వెళ్ళాలి. ఎవరు రక్షణ పొందాలని వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. పోండి. పొందగోరిన వాళ్ళందరూ పోవాలి. పిచ్చిబట్టి కాదమ్మా, మన కోసం పెద్ద ప్రమాదం నోరు తెరుచుకోనుంది. నరకం, అగ్ని, ఆరని, పురుగు, చావని ఘోరమైన యాతనాకరమైన స్థలం నోరు తెరుచుకోనుంది. దాని నుంచి మనల్ని కాపాడటానికి నా ప్రభు చిత్రవద చేయబడ్డాడు. ఆయన ప్రేమతో ఆటలాడకూడదు. రేపు అడుగుతాడు లెక్క. నా రక్తం అంటే నీకు అంత తేలిగ్గా ఉందా? నీకోసమే కదా ప్రాణం పెట్టి నీకు అవకాశం ఇచ్చాను, ఎందుకు అడిగేసుకోలేదు అని అడుగుతాడు. రేపు లెక్క చెప్పాలి. జాగ్రత్త పడదాం. పురుషులకి, స్త్రీలకి, అందరికీ ప్రేమతో చెప్తున్నాను, నా తండ్రి నీకు ఇచ్చిన మంచి అవకాశం నాయన. రా, చాలు. చేసిన పాపం చాలు, బతికిన పాప జీవితం చాలు. ఇక మారాలి. నీ జీవితాన్ని చూసి 10 మంది ఆశ్చర్యపోయే సాక్షివి నువ్వు కావాలి. ఆ మనిషేనా ఈ మనిషి అని నిన్ను చూసి నలుగురు ఆశ్చర్యపోయే సాక్షివి నువ్వు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది ఆత్మచేత ప్రేరేపించబడి వెళ్తా ఉన్నారు అక్కడికి బాప్తిస్మానికి. పోనీయండి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆత్మచేత రేపబడ్డారు, వెళ్తా ఉన్నారు. బాపో పరిగెత్తు, ఇదే ఛాన్స్. దాడితే లేదురా తల్లి, అయిపోయిందిరా టైం. పిచ్చి తల్లి. ఏమండి, రక్షణ సిద్ధపరిచింది ఎవరు? చెప్పండి, ఒక ముక్క చెప్పండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇంకెళ్ళిపోదాం. చేస్తా. మీరు ఆశగా కూర్చున్నారుగా, వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్తున్నా, సిద్ధపరిచింది ఎవరు? పొందాల్సింది ఎవరు? రైట్. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు సమాధానం యేసయ్య దగ్గర ఉందా లేదా? ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉందా? ఆ సమాధానం పొందాలంటే నీ వంతు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అర్థమైందా? అప్పుడు సమస్తాన్ని నీకు సమకూర్చి జరిగిస్తాడు. మనం చేయాల్సినవి ఉన్నాయండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో. ఆయనను మీ పరలోక తండ్రి వాటిని నిత్యము. అంతే కదన్నా, మరి మనం చేసేది ఏముంది? ఇంకా ఆయనే చూసుకుంటాడంటావా? నో. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, దాచుకోవు, కానీ ఓ పని చేస్తాయి. పొద్దున్నే లేచి నా తండ్రి నాకు ఎక్కడ ఆహారం పెట్టాడు అని వెతుక్కుంటాయి. వాటి ప్రయత్నం అవి చేస్తాయి. దేవునికి స్తోత్రం. అవునా? అలాగే నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర వెతకాలి కదా నీ సమస్యలకు సమాధానం విశ్వాసంతో. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ప్రార్థన చేయకపోతే ఎట్రా తల్లి? ప్రార్థన విషయంలో సోమరి అయితే ఎట్లా? నువ్వు నీ సమస్యను బట్టి నువ్వు గోచాడుకోవాలి కదా. అన్నీ నా తండ్రి దగ్గర సిద్ధపరచబడి ఉన్నాయి.
సమాధానం కోసం నువ్వు యాచించాలి కదా. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడా, అడగండి ఇవ్వబడిన అన్నాడా? అంటే దాని అర్థం ఏంటి? రా, ఎందుకు నలుగుతావు? రా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎంత చక్కగా ఉందో చూడండి. అడుగు, నేను చూస్తాను. ఆయన జవాబు ఇచ్చిన దాకా మొర్ర పెట్టాలి కదమ్మా. నా భర్తను మార్చు ప్రభువా, మార్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని స్తుతించాలి కదా. విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి కదా. 2, రక్షణ కొరకు మనం ఆయన దగ్గరికి రావాలి. 2వది, ప్రార్థనలో జవాబు కొరకు మనం ప్రార్థనలో ఆయన దగ్గరికి, సమస్యల పరిష్కారం కోసం ప్రార్థనలో మనం ఆయన దగ్గరికి 2. 3వది, గొప్ప గొప్ప అద్భుతాలు మనం స్వతంత్రించుకున్నట్లు ఆయన అడుగు. నువ్వు దేవా అద్భుతాలు చేస్తావా అని అడుగు. ఆయన అంటాడు, ఏ అద్భుతాలు కాదు, గొప్ప గొప్ప అద్భుతాలు కావాలి, చేస్తావా? మరి అద్భుతాలు స్వతంత్రించుకునే విశ్వాసం నీకుందా? నమ్మగలవా? నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు ఎవరన్నా ఫోన్ చేశారా జాషువాకి, మేము వస్తున్నాం అన్న కూటానికి అని? పెద్దగా చెప్పండి. ఒక్కళ్ళన్నా చేశారా? ఇంత పెద్ద పందిళ్ళు వేసాడు కదా, మరి దీన్ని ఏమంటారు? మీలో ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలే, ఒక్కళ్ళు వచ్చి చెప్పాలా, అన్నా జాగ్రత్త పెద్ద పందిరి మేమందరం వస్తాం అని చెప్పారా? చూసారా ఎంత వేసాడో అంతమంది కూర్చున్నారు. నువ్వు ఎంత విశ్వాసం ఉంచగలవో అంత కార్యాన్ని నా దేవుడు చేస్తాడు. ఆయన నీతో మాట్లాడితే పరిగెత్తుకు వచ్చావు నువ్వు ఈరోజు ఇక్కడికి, లేకపోతే ఎందుకు వస్తావు? తీసుకొచ్చి కూర్చోబెట్టు. అంటే దాసుడు ఉంచిన విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచరా? కావాలంటే చూసుకోండి, సమకూర్చాడా లేదా? చప్పట్లు కొట్టిన తండ్రిని మహిమ. అంటే తన విశ్వాసాన్ని ముందే ప్రదర్శించాడు, నెరవేర్చి దేవుడు తన జవాబు చూపించాడు. ప్రతిదీ అంతేనన్న, ప్రతిదీ అంతే. నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరిస్తే దేవుడు తన అద్భుత సమాధానాన్ని నీకు తప్పనిసరిగా అందిస్తాడు. నువ్వు ఏ మేరలో ఉంచగలవో ఆ మేరలోనే. ఒకవేళ ఒకటంటే వేసినట్టయితే ఇంతవరకే పంపేవాడు. ఎన్ని వేశాడు అంతటికి సిగ్గుపరచకుండా దేవుడు అంత కార్యాన్ని చేశాడు. ఒకవేళ ఆయన వేసుంటే అది కూడా నింపేవాడు నా దేవుడు. చేస్తాడు. ఎట్లా అనే క్వశ్చన్ మనకు కానీ దేవుడికి కాదు, ఎలాగైనా చేయగలడు. హల్లెలూయా. మొట్టమొదటిది రక్షణ పొందినట్లు మనం ఆయన యొద్దకు, ఆయన చెప్పింది. 3వది శ్రమలో సమాధానం పొందినట్లు మనం ప్రార్థన ద్వారా ఆయన యొద్దకు, ప్రార్థన రైట్. 3వది గొప్ప అద్భుతాలు చూచినట్లు ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నీ విశ్వాస పరిధిలో నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న నేను బాప్తీసం పొందుతానని వాళ్ళు ఎవరన్నా నాకు ఫోన్ చేశారా? లేదు. ఖచ్చితంగా నా తండ్రి సిద్ధపరిచిన ఆత్మలు ఉంటారని విశ్వాసంతో పిలిచాను. అంతమంది వెళ్ళరాడికి ఇప్పుడు. ఇంకా అయిపోయేటప్పటికి ఎంతమంది అవుతారు? చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఏడక రాట్లా ఆడుకొస్తున్నారు. అది వింతగా ఉంది. కావాలంటే మీరే చూడండి, మీకు అర్థమైందిగా. చాలా జీవితాలు ఈరోజు నా ప్రభు చేతికి అప్పగించబడబోతున్నాయి. ఆమేన్. నా తండ్రి నా కుటుంబాన్ని బాగు చేయగలవా అని నువ్వు అడిగితే, నీ కుటుంబం పక్షంగా నువ్వు నిలిచి సాక్షిగా ఉండగలవా? నిన్నే వాడుకొని నీ కుటుంబాన్ని వెలిగిస్తానంటాడు ఆయన. నా తండ్రి నా సమాజాన్ని రక్షించగలవా? సమాజానికి నా సాక్షిగా నువ్వు ఉండగలవా? నువ్వు ఉంటే నిన్నే వాడుకొని నీ సమాజాన్ని దర్శిస్తాను అంట. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తున్నారా? మా ఊరేది చిలకలూరుపేట చరిత్ర ఏంది ఏమండి? అవునా? మరి ఈరోజు చిలకలూరుపేట అనగానే ముందు ఏది గుర్తొచ్చేటట్టు చేస్తున్నాడు? పెద్దగా చెప్పండి. తండ్రి సార్, అవునా? ఎవరు చేశారు ఈ పని? నువ్వు నిలబడరా, నా సాక్షిగా ఉండరా, నేను నిన్ను వాడుకుంటా అని పాదాల దగ్గర పడి ఏడ్చానండి చాలాసార్లు. నా పట్టణాన్ని ఉజ్జీవింపజేయనప్పుడు, నా పట్టణానికి ఉన్నటువంటి సాక్ష్యం పోనప్పుడు, నా సమాజం రక్షింపబడినప్పుడు నేను బతికుండి ప్రయోజనం ఏంటి ప్రభువా? నా ప్రాణం తీసుకోయా, నన్ను చంపే ప్రభువా, లేకపోతే నన్ను వాడుకో ప్రభువా. నేను దేశాన్ని గెలించమంటల్లా, రాష్ట్రాన్ని గెలించమంటల్లా, జిల్లాని గెలించమంటల్లా, నా పట్టణాన్ని గెలించమంటున్నానయ్యా. నా ప్రజల్ని దర్శించమంటున్నాను. ఏ గడ్డ మీద నేను పుట్టానో ఆ గడ్డని దర్శించమంటున్నానయ్యా. అది కూడా నువ్వు చేయనప్పుడు నేను ఎందుకు బతికున్నాను ప్రభువా? దర్శిస్తావా? దర్శించలేదు. నా ప్రాణాన్ని తీసుకొని నేను దేవుని ముందు చాలాసార్లు ఏడ్చాను. నా కన్నీళ్ళు నా దేవుని దగ్గర ఉన్నాయి.
ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక ఆడపిల్ల చిలుకూరుపేట వస్తుందంటే ఏ పాపం చేయడానికి, ఏ డబ్బు సంపాదించుకోవడానికి వస్తుందో అనుకునేవాడు. ఈరోజు ఆటోల నిండా ఆడపిల్లలు ఎక్కువ వస్తూ ఉంటే రోడ్డు మీద అమ్మా అంది సన్నిధిగా పదండి అని అగనం పెట్టేటువంటి పరిస్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, సోదరులారా, దైవజనులారా, నా ప్రభు కొరకు నువ్వు నిజాయితీగా నిలబడగలిగితే, నీ సాక్ష్యాన్ని కాపాడుకునేటట్లు ఆత్మల భారం కలిగి నువ్వు కరెక్ట్గా దేవుని కోసం నిలబడగలిగితే, నా తండ్రి నిన్ను వాడుకొని నీ సమాజాన్ని దర్శించాలనుకుంటున్నాడు. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? రండి, దేవుని ముందు ప్రార్థన చేద్దాం. నా ప్రాంతాన్ని దర్శించు, నా కుటుంబీకులను దర్శించు. చాలామంది నశించిపోతున్నారు ప్రభు. ఇక్కడ కూటమి ప్రారంభించినప్పుడు ఎవరు ఇచ్చారండి అవకాశం? ఇంట్లో పెట్టారా, డైరెక్ట్గా మందిరం కట్టారా? ఫస్ట్ ఒక ఇంట్లో పెట్టారు. అనేక మంది రక్షణలోకి వచ్చి వాళ్ళంతా కలిసి ఇప్పుడు ఒక మందిరం కట్టుకున్నారు. ఎవరో ఒకళ్ళు ఆ ఇంట్లో ఏడ్చుంటారు, దేవా మా ప్రాంతాన్ని దర్శించాను. దేవుడు అడిగాడు, నీ ఇంట్లో నాకు ఇంత స్థానం ఇస్తావా? నేను వస్తాను, రా ప్రభు, నా ఇంటికి రా. అవకాశం ఇచ్చారు. ఈరోజు ఆ ఇల్లు ఫుల్ అయ్యి మందిరం అయ్యి, ఆ మందిరానికి ఇంతమందిని తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇక్కడ చెయ్యడు నా దేవుడు కార్యాలు. ఆయన అడుగుతున్నాడు, ఇంత స్థలం ఇస్తావా నాకు, ఇంత స్థానం ఇస్తావా నాకు, నీ బ్రతుకుని చరిత్ర పుట్టలో నిలిచేటట్టు చేస్తాను. ఆ మాట వింటావా? మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళందరికీ మాటలు అర్థమవుతాయి, వాటి విలువ అర్థమైంది. మన వంతు మనం స్పందిస్తేనే దేవుడు తన స్పందనని అన్నోండి దేశాలు తీసుకెళ్తున్నారులేండి. నాకెళ్ళి చూడండి, నేను ఏం చెబుతున్నాను, ఈ తిండి గోలేందండి. నాకు ఇంత స్థలం ఇస్తావని నా తండ్రి అడుగుతున్నాడు. ఆలోచించుకోండి. మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళకి ఈ మాటల విలువ అర్థమైంది, తీర్మానం చేస్తారు. నేను ముగిస్తున్నా. మీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అశోక్ అన్న ప్రార్థన చేస్తాడు. తలలో వంచి కళ్ళు మూసి, విన్నావుగా, రక్షణ పొందినట్లు నువ్వే అడుగేయాలి, సమస్యలకు పరిష్కారం పొందినట్లు నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడు అద్భుతాలు జరిగించినట్లు విశ్వాసం ఉంచాలి. 4వది, దేవుడు నీ ఇంటిని దర్శించినట్లు నువ్వే నిలబడాలి, నీ సమాజాన్ని దర్శించినట్లు నువ్వే పూనుకోవాలి. ఇంతమంది ఉన్నారు, ఒక ఇంట్లో అవకాశం దొరికింది ఆయనకి. దైవజనుడు వచ్చాడు, కూటమి పెట్టాడు, ఈరోజు పరిచర్య జరుగుతుంది. చాలా ఊళ్ళ నుంచి వచ్చారు మీరు ఇక్కడికి, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మీ ప్రాంతంలో ఇంత స్థానం దేవునికి అవకాశం ఇస్తే దేవుని పని జరగదా? దేవుని పరిచర్య జరగదా? ప్రభు కోసం బ్రతకని బ్రతుకు అర్థం ఏందండి? ప్రభు చిత్తం చేయని జీవితానికి అర్థం ఏంటండి? చాలామంది ఇక్కడ బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు. చేతులు ఎత్తున ఎంతమంది పొందారు? నేను పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తు. పట్టుమని 10 మందిని రక్షించావా? మరి 4 ఆత్మని రక్షించావా? కనీసం పక్కింటి వాళ్ళకి చెప్పావా సువార్త? ఆడపిల్లలండి, ఆడపిల్లలు కాటి కాలు దాచుకున్న ముసలమ్మండి, భర్త భార్య ఇద్దరు కలిసి దేవుని గురించి ప్రకటించి 51 ఆత్మ రక్షణ నడిపించారు. నన్ను వెంబడించే బిడ్డ పెద్దోళ్ళు. పట్టుమని 10 మందిని రక్షించిన చరిత్ర ఉందా? 4 రక్షించిన చరిత్ర ఉందా? ఉంటే ధన్యురాలివి. లేకపోతే కనీసం ఇక నుంచి 4 ఆత్మలు రక్షించి నీ జన్మను చరితార్థం చేసుకో, 4 జీవితాలను వెలిగించు, 4 కుటుంబాలని కట్టు. అది బ్రతుకు. ముగింపు. వెళ్ళి బాప్తిస్మాలు ఇచ్చి అయిన తర్వాత మందిర ప్రతిష్ట. ఆకలి అయితే పోయి ఆహారం పెట్టించుకొని తినండి, లేకపోతే కాసేపు ప్రార్థన చేస్తా ఉండండి. బాప్తిస్మాలు చకచకా ఇచ్చేసి మందిర ప్రతిష్ట చేసుకొని వెళ్ళిపోతాం, తిని వెళ్ళిపోతాం. రండి, ప్రార్థనలోకి రండి, మోకాళ్ళు కన్నీరు గార్చండి, ప్రార్థన చేయండి, జీవితాన్ని దేవుని కొరకు అప్పగిద్దాం. స్తోత్రములయ్యా. మనం స్పందించకుండా దేవుడు కదలటానికి లేదు. మనం కదిలితేనే దేవుడు కదులుతాడు, మనం తెగిస్తేనే దేవుడు కార్యం చేస్తాడు, మనం అడుగు ముందుకేస్తేనే దేవుడు రక్షిస్తాడు, మనం మొర్ర పెడితేనే ఆయన జవాబు పంపుతాడు, మనం నిలబడితేనే దేవుడు బలమైన కార్యాలు మన పక్షంగా జరిగిస్తాడు. పిరికి పందలమై దద్దమలమై స్వార్థపరులమై మనం మన స్వార్థానికి ఆలోచించుకుంటే 10 మందిని బాగు చేయలేము. 10 మందిని కదిలించాలంటే నిలబడాలి క్రీస్తు కొరకు సాక్షులుగా. రండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 తండ్రి, సర్వాధికారి అయిన మా దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసును నిలవబెట్టుకుని అద్భుతమైన రీతిలో మమ్మల్ని దర్శించినందుకొరకై నీకు స్తోత్రములు 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 నాయనా.
నీ బిడ్డలందరూ కూడా పాప శాప బంధకాలు తెంచివేసుకొని నీ యొద్దకు పరుగులు తీయడానికి సహాయం దయచేయండి నాయన. ప్రతి అవసరత ఆక్రత తీర్చబడడం కొరకు నీ పాద సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ మీద ఆధారపడి అనేక అద్భుతాలు చూసేటట్లుగా సహాయం దయచేయండి తండ్రి. నీ అందరి విశ్వాసం ఉంచి జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన జయించేటట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ యొద్దకు వస్తున్న బిడ్డలు అనేక మందిని రక్షణలోనికి నడిపించేటట్లుగా ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడినట్లుగా ఆత్మల భారము కలిగి నశించి నరకానికి ప్రయాణమై వెళుతున్న అనేకులను నీ కొరకు సంపాదించే కృప ఈ మాటలు విన్న ఒక్కొక్కరికి కలుగునుగాక. ఒక్కొక్కరి జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొని రండి ప్రభువా. విన్న మాటలను అనుసరించి ఆ విధంగా బ్రతకడానికి కావలసిన ఆ అభిషేకం దయచేయండి తండ్రి. ఆ నడిపింపు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. రక్షణలోనికి తీర్మానం తీసుకొని వస్తున్న బిడల కొరకే నీకు స్తోత్రాలయ్యా. జరుగుతున్న బాప్తిస్మాల కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. నీకే వందనాలు. వాక్యం అందించిన మీ దాసులను మీ ఏడంతల ఆత్మచేత నింపి అభిషేకించి ఆరోగ్యమిచ్చి బహుబలముగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.